దేవదేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కృపయు సమాధానమును ప్రభువైనటువంటి దేవదేవుడు ఈ మూడవ దిన రాత్రికాలపు సభలో ఏకీభవించిన మీ అందరికీ దేవదేవుడు దయచేయునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మంచిది. దేవుని పిల్లలారా, మీటింగ్ అయిన తర్వాతే ఈటింగా లేకపోతే ఈటింగ్ అయిన తర్వాత మీటింగా? అమ్మా మంచిది. దేవుని పిల్లలారా, ఈటింగ్ ఫస్ట్, మీటింగ్ నెక్స్టా? ఏది బెస్టు? సరే, మంచిది. దేవుని పిల్లలారా, దేవుడు అనుగ్రహించిన ఈ మంచి శ్రేష్టమైనటువంటి సమయంలో చాలా సమయం కాలాతీతమైంది గనుక త్వరగా మీకు దేవుని మాటలు వినిపించాలనే ఆశతో ఆసక్తితో దేవుని పిల్లలారా మీ ఎదుట దేవుని ఎదుట నిలువబడి ఉన్నారు. మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు అనుగ్రహించిన భాగ్యములో మరి నేను మాటగాడినే కానీ మీకు తెలిసిందే కదా, రైట్, పాటగాడిని కాదు కనుక పదిలంగా మీరు మంచిది. దేవుని పిల్లలారా, వాళ్ళకి అర్థమైంది కోడి భాష గనుక దేవుడిచ్చినటువంటి భాగ్యములో అనేకమైనటువంటి రీతులుగా వేదికపై ఉన్న సేవకులకు, క్రిందున్న మీ అందరికీ తర్వాత పరిచయాలు నేను చేస్తాను. అందరూ బైబిల్ తెరిచి రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. రూతు గ్రంథం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరి కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కులు దీవించునుగాక. వినండి ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధమైనటువంటి లేఖన భాగములో రూతు గ్రంథము 4 అధ్యాయాలు కలిగిన గ్రంథం, 84 వచనాలు కలిగిన గ్రంథం. ప్రియమైన దేవుని పిల్లలారా, న్యాయాధిపతుల ఏలుబడి కాలమునందు దేశానికి కరువు వచ్చింది అని ఈ గ్రంథం ప్రారంభమైంది. ఈ గ్రంథము యొక్క ప్రారంభము సంతాపము, ఈ గ్రంథము యొక్క ముగింపు సంతోషము. ఈ గ్రంథము యొక్క ప్రారంభము కఠినము, కరువుతో ప్రారంభమైంది. ఈ గ్రంథము యొక్క ముగింపు కళ్యాణముతో ముగించబడింది. ఈ గ్రంథము దేవుని పిల్లలారా, ప్రారంభమే ఏడ్పుతో మొదలయ్యింది. న్యాయాధిపతులు ఏలుబడి చేస్తున్న కాలం అది. కానీ దేశానికి ఏమొచ్చింది అని అంటే కరువు వచ్చింది అని రాయబడింది. ఏలేది న్యాయాధిపతులైనప్పుడు దేశానికి కరువు ఎలా వస్తుంది? న్యాయమైన పాలన ఉన్నప్పుడు అన్యాయం అంతరించిపోవాలి కదా. ఏలుబడి చేసేది న్యాయాధిపతులు, కానీ దేశమునకు ఏమొచ్చింది అని రాయబడింది అని అంటే కరువు వచ్చింది. కరువు కాలములో మోయాబులో కాపురం ఉండడానికి నయోమి నడిచి వెళ్ళిపోతుంది. దేవుని పిల్లలారా, 4 అధ్యాయాలలో ఉన్న ఆసక్తికరమైన కొన్ని మాటలు మీ ముందుంచాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. www.com అన్నట్టుగా మొదటి దేవుని పిల్లల అధ్యాయములో మొదటి W వీపింగ్ అంటే ఏడ్పు. రెండవ అధ్యాయములో దేవుని పిల్లల వర్కింగ్ అంటే పని చేయుట. మూడవ అధ్యాయములో వెయిటింగ్ అంటే కనిపెట్టుట. 4వ అధ్యాయములో వెడ్డింగ్ వివాహము జరుగుట. దేవునికి స్తోత్రం.
మీరేం చెప్పట్లేదు మరి, ఉన్నట్ట లేనట్ట? మంచిది. ప్రియదేవుని పిల్లలారా, మీకు ఇంకా గుర్తుండడానికి ప్రియదేవుని పిల్లారా, 1 సంతాపము, 2వ అధ్యాయములో సేవ, 3వ అధ్యాయములో సమర్పణ, 4వ అధ్యాయములో సందడి. ఆమేన్. 4 సార్లు ఈజీగా గుర్తుండడానికి. ప్రియదేవుని పిల్లలారా, న్యాయాధిపతులు ఏలుబడి చేస్తున్న దినములలో దేశమునికి ఏమొచ్చింది? కరువు. ఎందుకు దేవుడు కరువును పంపాడు? దేవుని దగ్గర ఉన్నటువంటి అనేకమైన సాధనములలో దేవుడు ఒక బిడ్డను, ఒక కుటుంబాన్ని, ఒక దేశాన్ని, ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని క్రమశిక్షణ చేసే క్రియలో దేవుడు వాడే బెత్తములలో ఒక బెత్తమే కరువు అనే బెత్తం. ప్రియదేవుని పిల్లలారా, చాలా బెత్తాలు ఉంటాయి ఆయన దగ్గర. మాస్టర్ గారి దగ్గర బెత్తాలు ఉండవా? టీచర్ గారి దగ్గర బెత్తాలు ఉండవా? చంపడానికి కాదు, క్రమశిక్షణ కోసమే. ప్రియదేవుని పిల్లలారా, శరీరానికి క్రమశిక్షణ ఉంది. శరీరమునకు మనం ఇచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి అవసరతకు క్రమశిక్షణ ఉంది. కానీ ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమందికి ఆత్మీయమైన క్రమశిక్షణ ఉంది? ఆత్మీయతకు కూడా ఏమవసరం? క్రమం అవసరం, దానికి ఒక శిక్షణ అవసరం. టీచర్ గారు కొట్టింది అంటే పాఠం రావాలనే కానీ అని చంపేయాలనే ఉద్దేశం ఆవిడికి లేదు. దేవుడు కూడా పంపినటువంటి బెత్తము వాడిన దానిలో ఒక బెత్తము కరువు. అసలు కరువు రావడానికి కారణం ఏంటి? దైవజనులు ఈ గ్రంథం మీద ప్రసంగం చేస్తూ అన్నారు, ప్రియదేవుని పిల్లల, కరువు కారణము లేకుండా రాదు అని చెప్పారు ఒక మాట. ఆ మాటను ఆధారం చేసుకుని నేను ఈ రాత్రి మీ ముందు ఒక ప్రసంగాన్ని ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. కరువు కారణము లేకుండా హేతువు లేని శ్రమలేమీ రావు. అలాగే ప్రియదేవుని పిల్లలారా, ఒక్కసారి మీరందరూ కూడా ఆ పేజీని అలా తిప్పితే న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనాన్ని చదివి పెట్టండి. చివరి అధ్యాయం చివరి వచనం పేజీ తిప్పితే ఉంటుంది. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తమ తమ ఇష్టానుసారముగా. ప్రియమైన దేవుని పిల్లలారా, బెత్లెహేముకు కరువు రావడానికి మొదటి కారణం రాజు లేడు. ఎవడ ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతకడం, ఎవడ ఇష్టం వచ్చినట్టు వాడు తిరగడం, ఎవరి ఇష్టం వచ్చినట్టు ప్రియదేవుని పిల్లలారా వారు మాట్లాడడం వల్ల ప్రియదేవుని పిల్లలారా దేవుడు ఏం పంపాడు చెప్పాలి మీరు? నా ఇల్లు నా ఇష్టం అనడానికి లే, నా శరీరం నా ఇష్టం, నాకు ఏది అనిపిస్తే అది తింటాను అనడానికి లే. క్రైస్తవుడా, క్రీస్తును కలిగిన దేహము నీది అని గుర్తుపెట్టుకొని ప్రియదేవుని పిల్లలారా, 1 ఇశ్రాయేలీయులకు రాజు లేడు, 2వది ఎవడిష్టానుసారముగా. అయ్యగారు రాశారు, జనకుని ఇష్టము. ఎవరి ఇష్టం? ప్రియదేవుని పిల్లలారా, అందుకే అంటాడు తన ఇష్టమైన వారికి ఆయన ఇచ్చుచున్నాడు. ఎవరు ఇష్టలు? ప్రియదేవుని పిల్లారా, భక్తులు ఆయనకి ఇష్టలు కదా. దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు పరమ రాజాది రాజు అయి ఉన్న ప్రభువు ఉన్నాడు, నీకు సేవకుడు ఉన్నాడు, నీకు ఆలయం ఉంది, నీకు ఆరాధన ఉంది, నీకు ఒక గ్రంథం ఉంది, దానికి ఒక సిద్ధాంతం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఆత్మీయ జీవితానికి ఏమవసరం అంటే క్రమశిక్షణ అవసరం. రాజు లేని రాజ్యం ఎలా ఉంటుంది? కంచె లేని చేను ఎలాగుంటుంది? ప్రియదేవుని పిల్లల ఆశా నిగ్రహము లేనటువంటి బ్రతుకు ఎలా ఉంటుంది? అందుకే జాగ్రత్త. నీ ఒంటిలోనికి అనారోగ్యమని కరువు రావడానికి కారణం ఉంది, దరిద్రమని ఇంటిని ఏలుబడి చేయడానికి కారణం ఉంది. ప్రియదేవుని పిల్లలారా, ఆ కారణం నీకు బాగా తెలుసు, తెలియనట్టు మాత్రం దేవుడి దగ్గర నటించొద్దు. దేవునికి స్తోత్రం. అది కనుక ప్రియదేవుని పిల్లలారా, అది ప్రార్థన లేకపోబట్టో, సమర్పణ లేకపోబట్టో, నిబంధన మీద నిలబడకో, లేకపోతే ప్రతిష్ఠించుకున్న దానిని బట్టి ప్రియదేవుని పిల్లలారా చేసుకున్న తీర్మానాన్ని పక్కన పెట్టేసో,
తీరిక లేదులే, ఈ సంవత్సరం మనకి బిజీ అయిపోయాం అని ఒకవేళ నీవు ఇష్టానుసారముగా జీవిస్తే నీకు కూడా ఏమొస్తుంది చెప్పాలా? ప్రదేభని పిల్లారా, వస్తే వచ్చింది కరువు. ప్రదేభని పిల్లలారా, కరువులో నయోమి ఎలీమెలెకు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏ విడిచి వెళ్ళిపోతున్నారు? బెత్లెహేమును యోదయను విడిచి వెళ్ళిపోతున్నారు. యోదా అంటే స్తుతి, బెత్లెహేము అనంటే బేత్ అంటే ఇల్లు. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్తూ అన్నారు, ఇట్స్ లైక్ బేకరీ. దానికి ఏమని పేరు పెట్టారు అంటే అన్నపూర్ణమ్మ గారి ఇల్లు. ప్రదేభని పిల్లరా, బెత్లెహేము ఈజ్ ఈక్వల్ అన్నపూర్ణమ్మ గారి ఇల్లు అని దైవజనుడు దేవదాసయ్య గారు పెట్టారు. అన్నము పరిపూర్ణముగా దొరికే ఇల్లు అది. అదే జీవము కలిగిన దేవుని సంఘం. ప్రదేభని పిల్లరా, బెత్లెహేములో ఎవరున్నారు? అది ఇజ్రాయేలుల దేశం, అది ఏర్పాటు దేశం, అది దేవుడున్న దేశం, అది ఆరాధనకు నిలయమైన పట్టణం, అది ఆరాధన జరిగించే దేశం, భాగ్యవంతుడైన బోయాజు ఉన్న పట్టణం. అలాంటి పట్టణాన్ని విడిచిపెట్టి సీనియర్ మోస్ట్ విశ్వాసి అయిన నయోమి ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పాల మీరు? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రదేభని పిల్లలారా, దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి ఒక చిన్న మాట నేను మీకు చెప్తాను. సీనియర్ అయిన నయోమి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఏ దేశాన్ని, ఏ ప్రాంతాన్ని చెప్పాలా? స్తుతించే స్థలమా నాకు అక్కర్లా, దేవుడు దిగి వచ్చి మాట్లాడే స్థలమా నాకు అక్కర్లా, ప్రత్యక్షత నాకు అక్కర్లా. ప్రదేభని పిల్లలారా, అబ్రహాము గుడారము యొక్క అనుభవాలు నాకు అక్కర్లేదని నయోమి ఏం చేస్తుంది? ఒక నిర్ణయం. నేను మాట చెప్పనా? ప్రదేభని పిల్లలారా, నీ నిర్ణయమే నీ జీవితాన్ని శాసిస్తుందని మర్చిపోవద్దు. విశ్వాసి అయిన నయోమి తీసుకున్న నిర్ణయం నయోమికి నష్టం తెచ్చింది. అన్యురాలైన రూతమ్మ తీసుకున్న నిర్ణయం రూతమ్మన ప్రదేభని పిల్లలారా యేసుక్రీస్తు వంశావళికి తల్లిని చేసింది. దేవునికి స్తోత్రం. నీ నిర్ణయమే. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్తున్నా, దేవుని సేవకునిగా బ్రతిమిలాడి ఈ పాదాలు పట్టి ప్రదేభని పిల్లలారా, అందరి దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకోలేను, కానీ పట్టుకున్నంతగా నా అంతరంగమును తగ్గించుకొని నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రదేభని పిల్లలారా, వస్తదే తాత్కాలికమైన కరువు. కరువు కూడా ప్రదేభని పిల్లలారా నీకు ఒక వరమే. అది పరీక్షాకాలం. అందుకే ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్న ఒక శ్రేష్టమైన మాట, మరొక 4 మాటలు చెప్తాను. 1వ అధ్యాయము స్థలము, 2వ అధ్యాయము పొలము, 3వ అధ్యాయము కళ్ళము, 4వ అధ్యాయము కళ్యాణము. గనుక ప్రియదేవుని పిల్లలారా, ఈ వివరాలన్నీ నేను మీకు ఇవ్వలేను, కానీ కరువు మాత్రం కారణం లేకుండా రాదు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చెప్పాలి అనుకున్న కొన్ని మాటలను మీతో సూటిగా చెప్పేటువంటి ప్రయత్నాన్ని నేను మీకు చేస్తాను. దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన భాగ్యములో ఎలీమెలెకు అంటే పేరుకు అర్థం బహుశా మీలో చాలామందికి తెలుసు. ఏల్ అంటే దేవుడు, ఏల్మెలెకు అంటే దేవుడే నా దేవుడు అని అర్థం. ప్రదేభని పిల్లల నయోమి అంటే ప్రియురాలు అని అర్థం. అలాగే ప్రదేభని పిల్లలారా, ఇలాంటి గొప్ప ఘనమైనటువంటి పేర్లు పెట్టుకున్న ఈ ఎలీమెలెకు అని పేరు పెట్టుకున్న, దేవుడే నా దేవుడు, ఆయనే రాజు అని పేరు పెట్టుకున్న ఈ వ్యక్తి నా కడుపే నా దేవుడని ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఇప్పుడు చెప్పాలి మీరు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? కరువు కాలములో కడుపు చూశాడు, కానీ అదే కరువు కాలములో ప్రదేభని పిల్లలారా బోయాజు ఆ ప్రాంతంలోనే ఉన్నాడు అన్న సంగతి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్య గ్రంథములో కొన్ని మాటలను మీకు చెప్పాలి. న్యాయాధిపతులు అనబడేటువంటి తోటలో రూతు గ్రంథం ఒక గులాబీ పువ్వు లాంటిది అన్నారు భక్తులు. ఎలాంటిది? గులాబీ పువ్వు శ్రేష్టమైనదే, కానీ దాని చుట్టూ ముళ్ళే ఉంటాయి. కలువ పువ్వు చాలా శ్రేష్టమైనదే, దాని చుట్టూ బురదే ఉంటుంది. బురదలో పుట్టిన కలువ పువ్వు ఎవరు అని అంటే రూతమ్మ.
మోయాబులో ఉన్నదంతా బురదేగా, మోయాబులో ఉన్నదంతా పాపమేగా, మోయాబులో ఉన్నదంతా వ్యభిచారమేగా, మోయాబులో ఉన్నదంతా విగ్రహారాధనేగా, మోయాబులో ఉన్నది దేవుని పిల్లలారా దేవుని ఆలయము లేదు, బలిపీఠము లేదు, ఆరాధన చేసే సేవకుడు లేడు. అలాంటి ప్రాంతానికి కుటుంబమే వెళ్ళిపోతుంది. ఆ మొదటి అధ్యాయం చివరి మాటలో వారు కాపురం ఉండుటకు వెళుతున్నారు అని రాయబడింది. కాపురం ఉండడానికి అంటే ఇక్కడ అన్నీ అమ్మేసుకున్నారని. దేవుని పిల్లలారా, ఏదో పని లేక హైదరాబాద్ వెళుతున్నాము అని అంటే ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయి? మోరులోనే ఉన్నాయి. దేవుని పిల్లలు అమ్ముకుని వెళ్ళిపోతున్నారంటే దాని అర్థం ఏమిటి చెప్పాలా? ఇక మేము తిరిగి రామని, ఇక ఈ ప్రాంతంతో మాకు పని లేదని. అయ్యో, పుట్టిన ఊరు, పెరిగిన ఊరు, పీల్చిన గాలి, దేవుని పిల్లలు అనుభవించిన బంధాలు ఏమైపోతాయి? పిత్రార్జితవరా, కనీసం సెంటర్ను ఉంచుకో, ఎప్పుడైనా ఊరు వస్తే పనికొస్తుంది అని అనుకుంటామా అనుకోమా? కానీ దేవుని పిల్లరా కుంట సెంటు కూడా ఏమీ లేకుండా నయోమి ఎలీమెలెకు దేవుని పిల్లరా ఇద్దరు కూడా స్థలాలు, పొలాలు, ఇళ్ళు ఏముంటే అవి అమ్ముకుని నిలిపారు. దేవుని పిల్లరా బాధల మధ్యలోనే బోయాజు ఉండిపోయి భాగ్యవంతుడయ్యాడు. దేవుడికి స్తోత్రం. అందుకే నేను చెప్తున్నా, నువ్వు వెళుతున్న సంఘాన్ని కానీ, నిన్ను పెంచి పెద్ద చేసిన ఆత్మీయ తండ్రిని కానీ ఏనాడు కూడా కరువు వచ్చిందని, తాత్కాలికమైన కరువు వచ్చిందని విడిచిపెట్టి వెళ్ళవద్దు. దేవుడికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మీరు అదే అధ్యాయంలో చదువుకుంటే దేవుని పిల్లలారా ఒక చిన్న మాట నేను మీతో చదివిస్తాను. చూడండి, మొదటి అధ్యాయములోనే 6వ వచనాన్ని చదివి పెట్టండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని, ఆహారం ఇచ్చుటకు జనులను దర్శించేనని ఆమె మోయాబు దేశములో వినను గనుక దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. మరలా దేవుడు బెత్లెహేమును ఏం చేశాడు చెప్పాలా? దర్శించాడు. దేవుని పిల్లలారా, దర్శించిన దేవుడు దరిద్రాన్ని తీశాడా లేదా చెప్పాలా? మీరు తీశాడా? మంచిది. ఎన్ని సంవత్సరాలకు దర్శించాడు? పై వచనంలో దేవుని పిల్లలారా ఒక చిన్న మాట ఉంటుంది. 5వ వచనంలో చూడండి. వారు ఇంచుమించు అక్కడ నివసించిన తరువాత, రైట్. ఇప్పుడు బెత్లెహేములో కరువు ఎన్ని సంవత్సరాలు ఉంది? ఈ మాటను బట్టి 10 సంవత్సరాలు. ప్రకటన గ్రంథములు అంటాడు కదా, 10 దినములు శ్రమ కలుగును, అయినను నమ్మకంగా ఉండు. దేవుని పిల్లలారా, అందుకే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. 10 దినాలు శ్రమ, 10 సంవత్సరాలు బెత్లెహేములో శ్రమ ఉంది. బోయాజు విడిచాడా? బోయాజు మరిచాడా? దేవుని పిల్లలారా, ఆరాధన స్థలాన్ని వదిలిపెట్టాడా? ఇక్కడ కూర్చున్న ఆత్మీయమైనటువంటి ప్రతి బిడ్డకి చెప్తున్నా, నీ సంఘము ఏదైనా, నీ డినామినేషన్ ఏదైనా, దేవుని పిల్లల నీ ఆత్మీయ తండ్రి నిన్ను గద్దించి బుద్ధి చెప్పేవాడైతే నెత్తిని పెట్టుకో. ఎందుకో తెలుసా? నిన్ను సరిచేస్తున్నాడు. దేవుని పిల్లరా, పరలోకములో లోటు లేకుండా ఆయన ఎదుట నీకు ముడతైన, మచ్చైన, డాగైనా లేకుండా ఆయన ఎదుట నిలబెట్టాలని ప్రతి దినము నీ కొరకు ప్రయాసపడుతున్నాడు. దేవుని పిల్లలారా, మేస్త్రి గారు దేవుని పిల్లల గోడలో కట్టే రాయిని ప్రతి దానిని వంకరుంటే చెక్కుతాడు. చెక్కడా? మాట్లాడలేదు మీరు. ఒక రోజున ఉపమానంగానే చెప్తున్నాను, ఎవరో హర్ట్ అవ్వకుండా దయచేసి. ఇతరులు ఎవరైనా ఉన్నా దేవుని పిల్లలు అర్థం చేసుకోండి, మీరు విఘ్నులు, అనుభవజ్ఞులు కనుక. దేవుని పిల్లల కొండ నుంచి ఒక బండను తీసి ఆ బండను దేవుని పిల్లల శిలను శిల్పంగా చెక్కాడట ఒక ఆయన. దేవుని పిల్లలారా, వెళ్ళిన వాళ్ళందరూ కూడా దానికి పాలాభిషేకం చేస్తున్నారు, అందరూ దానికే మొక్కుతున్నారు, అందరూ దేవుని పిల్లలు దానికి దండం పెడుతున్నారు. పాలు పోసినా దాని మీదే, పూలేసినా దాని మీదే, దండలేసినా దాని మీదే, లెంపలేసుకున్నా దాని మీదే. పంతులు గారు తలుపేసి వెళ్ళిపోయిన తర్వాత దేవుని పిల్లలారా, ఆ గడప, ఆ లోపల ఉన్నటువంటి దాన్ని అడిగిందట, నన్ను అందరూ తొక్కుతున్నారు, నిన్నందరూ మొక్కుతున్నారు, నీవు నేను ఒక కొండ నుంచే వచ్చాం కదా, మరి నన్నేమో అందరూ తొక్కేస్తున్నారు, నీకేమో మొక్కేస్తున్నారు, నీకు నాకు తేడా ఏంటి అందట. పిచ్చిదాన చెప్తాయినో, నీకు నాకు తేడా అంటావేంటి? ఆ శిల్పకారుడు ఉలోగుడు పట్టుకొని, సుత్తోగుడు పట్టుకొని, ముక్కు ముక్కుగా, నోరు నోరుగా
పట్టట్లేదు. చెవులుగా మెడగా చెయ్యిగా రావడానికి వందల లక్షల దెబ్బలు కొట్టాడు. అన్నీ ఓర్చుకున్నాను కనుక నన్ను మొక్కుతున్నారు. అటో దెబ్బ ఇటో దెబ్బ కొడితే నువ్వు గడపయ్యావు కనుక నిన్ను తొక్కుతున్నారు అన్నట్టు. ఆమె చెప్పు. ఎన్ని శ్రమలో అన్ని దానాలు. ప్రదేభని పిల్లలు ఎంత నలుగుతావో అంత వెలుగుద్ది. ప్రదేభని పిల్లలారా ఎంత పనో అంతగా ఫలితం ఉంటుంది. ఎన్ని నిందలో అన్ని వందలే. ప్రదేభని పిల్లలారా దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుడు లేడనో చూడడం లేదనో సేవకుడు ప్రక్కన లేడనో ప్రదేభని పిల్లలు ఆయన ఎక్కడో ఉంటాడని నేను చూస్తాడులే అని నీ ఇష్టానుసారముగా ఒకవేళ నువ్వు జీవిస్తే చూచుచున్న దేవుడు సామాన్యుడేమి కాదు. జాగ్రత్త. పనిచేస్తున్నాను కానీ అయ్యగారు రుణాలు తీరడల్లా కరువేలుబడి చేస్తుంది. కారణం నీ ఇష్టానుసారానికి వెళుతున్నావేమో. ప్రదేభని పిల్లలు అతడు నా ఇష్టానుసారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి? దావీదును గురించి. దావీదు ఎవరి ఇష్టానుసారుడు గనుక ప్రదేభని పిల్లలారా అందుకని ఇక్కడ కూడా దేవుని వాక్య గ్రంథములో మరొక మాట నేను మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఏంటా మాట అంటే ప్రదేభని పిల్లలారా రూతు గ్రంథంలో సుమారుగా 12 సార్లు రూతు పేరు రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనములో కూడా రాయబడింది. అంటే బైబిల్ గ్రంథములో 13 సార్లు ఎవరి పేరు రాయబడింది? రూతు పేరు వ్రాయబడింది. కనుక ప్రదేభని పిల్లలారా ఈ రూతు గ్రంథములో ఉన్నటువంటి ఈ రూతమ్మ గారు అది అన్నపూర్ణమ్మ గారి ఇల్లు, అది రొట్టెల ఇల్లు అని చెప్పుకున్నాం. అంటే అక్కడ ఏముంది? వాక్య సమృద్ధి. ప్రదేభని పిల్లలారా రొట్టె అనగా దేవుని వాక్యమేగా. బేత్ అంటే ఇల్లే కదా. ప్రదేభని పిల్లలారా దేవుని సంఘములో ఏముండాలి? వాక్యము సమృద్ధిగా ఉండాలి. ఏ సంఘములోనైతే ఏ కుటుంబంలోనైతే ఏ విశ్వాస జీవితంలోనైతే వాక్యము సమృద్ధిగా ఉంటుందో ప్రదేభని పిల్లలారా ఆ ఇల్లు అన్ని ఆశీర్వాదాలతో తొలదూగుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా ఒక మాట నేను మీతో చదివిస్తాను. ఇప్పుడు ప్రదేభని పిల్లలారా ఈ నయోమి గారు ఎలాంటి సాక్ష్యం ఇస్తుందో దేవుడి గురించి మీలో కొందరు ఇలాంటి సాక్ష్యం ఇచ్చేవారు ఉండకపోరు అని నా భావన. చదువుదామా రండి. 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలిగజేసాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దానిని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసాను. చాలు. ప్రదేభని పిల్లలారా సర్వశక్తి మంతుడు నాకు చాలా దుఃఖము. నేను ఒక చిన్న మాట అడుగుతాను, మిమ్మల్ని చెప్పండి. బెత్లెహేములో కరువు రాగానే నయోమి గారు మోయాబుకు వెళతాను ప్రభువా, నాకు అక్కడ తిండుంది, పనుంది, ఫలితం వస్తుంది అని దేవుణ్ణి అడిగి వెళ్ళిందా? చెప్పాలి మీరు. దేవుణ్ణి అడిగే మొదలు పెట్టావా పని? ఇక్కడ కూర్చున్న మీ అందరిని అడుగుతున్నా ఏమండి. కానీ నష్టం రాగానే ప్రదేభని పిల్లలు ఏమంటుంది? ఆయన సర్వశక్తిమంతుడు అంటుంది, కానీ నాకు చాలా దుఃఖం కలగజేశాడు అంటుంది. అడగకుండా తన ఇష్టానికి వెళ్ళిపోయిన నయోమికి దేవుడు ఎలా బాధ్యుడవుతాడు? మాట్లాడలేదు మీరు. సీనియరే కానీ సాక్ష్యం బాగుందా? పోనీ ఇంకో తల్లిని చూపిస్తా. అమ్మగారు ఇప్పుడు ప్రసంగం చేశారు కనుక ఆమెను కూడా ఒకసారి పరిచయం చేస్తా. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనం. త్వరగా తీయండి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలంటారు. దేవునికి స్తోత్రం. ప్రదేభని పిల్లలు ఆమె స్త్రీనే, ఈమె కూడా. కానీ ఆవిడ విశ్వాస జీవితంలో చాలా సీనియర్. ఈవిడ కన్య మేరీ. ప్రదేభని పిల్లలు ఈవిడ అంటుంది సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు. ఏమంటే నిందలు రావడం గొప్పతనమా? చెప్పండి. కన్యక గర్భవతి అయిపోయి యోసేపుకు ప్రదానము చేయబడిన తరువాత ఆమెకు వచ్చిన అవమానాలు ఘనమైనవా? కానీ ఈవిడేమంటుంది? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు అంటుంది. ఆమె ఏమంటుంది? సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖం కలగజేశాడు, నష్టం కలగజేశాడు అంటుంది. 2 మాటలు చెప్తాను వినండి. నష్టం గొప్పదా, కష్టం గొప్పదా?
చెప్పాలి మీరు. నష్టం గొప్పదా, పోనీ ఎలా తిరగేసి అడుగుతాను, పోనీ అసలు ఇంతకీ నా భాష అర్థమవుతుందా? మీ యాస ఒక రకంగా ఉంటుంది, నా యాస ఒక రకంగా ఉంటుంది. మరి ఆయన ఏంటో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు అండి, మాకేం తెలుస్తలేదు. మధ్య మధ్యలో సూత్రం అంటున్నాడు, ఆత్రం అంటున్నాడు, గోత్రం అంటున్నాడు. అది మీకు అర్థం కాకపోతే నేను రావడం వ్యర్థం, ఎంత దూరం. అది గనుక దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి కష్టం గొప్పదా, పోనీ నష్టం తీరుద్దా, కష్టం తీరుద్దా చెప్పాలా? పోనీ మిమ్మల్ని అడిగి టైం వేస్ట్ చేయను. కానీ 10 సంవత్సరాల తర్వాత దేవుడు బెత్లెహేమును దర్శించాడు. అది కష్టం, అవునా? కరువు వచ్చిందని దేవుని పిల్లలారా మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోతే నయోమికి వచ్చింది నష్టం. ఏంటో తెలుసా? భర్త చనిపోయాడు, 2 బిడ్డలు చనిపోయారు, నష్టం. ఈ నష్టం తిరిగి వస్తుందా? ఇప్పుడు చెప్పు. కష్టమైన కరువైన సంఘంలో ఉండిపోదామా? చెప్పాలా? తాత్కాలికమైన కరువు వచ్చిందని తల్లి వేరును వదిలేసి వెళ్ళిపోదామా? మాట్లాడలేదు మీరు. అవమానాలు ఉన్నాయని ఎక్కడో వైట్ అండ్ వైట్ వేసుకుని ఉద్యోగం గారు వచ్చాడు, బాగా చెప్పాడని. అర్థమైందా? నా నెంబర్ మీరెవరో తీసుకోకండి, దేవుడికి మహిమ కలుగును గాక. అది ఎన్నో నొప్పులు తీసి కంటే కానీ ఇంత సంఘం అవ్వదు ఒక సంఘ సేవకుడికి. ఆమేన్. మాట్లాడలేదు మీరు. మరి అది ప్రసంగ వేదిక మీద చెప్పడం వేరు, గదిలో ప్రసవ వేదన పడడం వేరు. ప్రసవ వేదన పడేవాడు సిగ్గుపడతాడా? ప్రసవ వేదన పడే తల్లి అరవడం మానేస్తుందా? మాట్లాడలా. అరుపులు, కేకలు, నరుసు ఆ చెంప ఈ చెంపను కొట్టినా సరే మాట్లాడలేదు మీరు. ఉమ్మ నీరు లేదని చెవికి వినబడుతున్నా, పిండం తిరుగుతులేదు, ప్రాణాపాయం ఉందన్నా, కోతకైనా సిద్ధమే కానీ కన్నీళ్ళకైనా సిద్ధమే కానీ ఆడు బుడతంత ఉంటాడు, జానబెత్తినంతాడు, కేరమనగా నీవిడ ఆపేస్తాడు. మాట్లాడలేదు మీరు. బయట ఒకడు చేతులు కట్టుకు తిరుగుతూ ఉంటాడు, బిల్లు ఎంత అవుద్దో, ఫ్రీ డెలివరీ అయితే త్వరగా వచ్చేద్ది, లేకపోతే 25,000 వేస్తాడో 30,000 వేస్తాడో డాక్టర్ గారు. ఆ నొప్పులు ఎవడు తీరుతాడు? 9 నెలల 10 రోజులకి దేవుని పిల్లరే మీ నొప్పి ఆగిపోద్ది. అక్కడి నుంచి ఆడికి మొదలవుద్దు నొప్పి. డైపర్ తేవాలి. పట్రా తెలుతులేదా? కొంచెం లేనప్పుడు ఎందుకు అది కొంచెం నా నోరు దురుసెక్కువేమనుకోదు. ఒక ఆయన అడిగాడు, ఏంటి అయ్యగారు ఎప్పుడు చూసినా కళకళలాడిపోతారు, తల మెరవట్లేదంటే ఇక్కడ ఏమి పెట్టుకొని నేను మొత్తం చెప్పేతా. ఆడు ఏమన్నా అయిపోయినా మనకెందుకు. ఒక ఆవిడ మా చర్చిలోకి ప్యాన్ రెక్కల మీద పేర్లు ఎత్తిచ్చేసింది. ఒక రెక్క మీద అయితే కనపడదని 3 రెక్కల మీద బిగించేదాకా ఊరుకొని, బిగించిన తర్వాత 5 మీద ఎట్టా. అక్క నువ్వు తెగ తిరిగేస్తున్నావు అన్న. నేను తిరుగుతూ తమ్ముడు ఊరుగా మరి అటకారం అంటుంది. మరి రెక్కమే పేరేచావు, పేరేచావుగా, తెగ తిరిగేస్తున్నావు అక్క నువ్వు అన్న. అది కళ్ళు తిరుగుతున్నాయి అయ్యింది, అయితే ఆపేయాను. కొంతమంది అది నా పేరు కనపడాలా. అది దేవుని పిల్లలారా, ఎవరు వినబడాలి, ఎవరు కనబడాలి, ఎవరు ప్రకటించబడాలి చెప్పాలా? సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక, నువ్వు కాదు. అది మీటింగ్లు అనగానే కొంతమంది దేవుని పిల్లలు 5,000, 2,000, 3,000 దేవుని పిల్లలు తీసుకొచ్చి, అయ్యగారు ఏదో కార్యక్రమం కాస్తంత ఘనంగా నడిపించండి అయ్యా, లేక ఉండి కరోనా వల్ల ఏదో ఇవ్వలేకపోతున్నాను ఈ సంవత్సరం అని సైలెంట్గా పాస్టర్ గారు జేబులో పెట్టి వెళ్ళిపోయారు రకం ఒకరో. మాటట్లా ఓగోడు దేవుని పిల్లారా అదే 1000 రూపాయలు ఇచ్చుకుని మార్కెట్కి వెళ్ళిపోయి పెద్ద పెద్ద అట్టిపళ్ళు గెలిచుకుని భుజం మీద ఎట్టేసుకుని ఎక్కడ ఎట్టమంటారు అంటున్నాడు. ఇప్పుడు ఈ 2,000 ఎట్టినాడు కనపడ్డ జేబులో. అట్టిపళ్ళకి ఎంత ఉంటుంది? 600. మా ఏరియాకి వస్తే 300. ఇక అబ్బో పలానా ఆయన అట్టిపళ్ళకి గెల తెచ్చేసాడు. మరి 2,000 ఇచ్చినాడు. మంటల దగ్గర వంటలు చేస్తున్నోళ్ళు, వడ్డీ చాకులు ఎత్తేసేవాళ్ళు మాట్లాడరా. మరి స్టేజ్లు వేసి కనపడకుండా వెనకాల నిలబడి చేతులు కట్టుకున్నోళ్ళు మాట్లాడరా. తెల్ల బట్టలు వేసుకుని వాక్యం చెప్పేవాడు వెనకాల ఇంతమంది శ్రమ ఉంది అని చెప్తున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. అది ఒక సంఘం కట్టబడాలి అని అంటే దాని వెనక పునాదులు చాలా ఉంటాయి.
అందుకే ప్రియదేవుని పిల్లలారా, న్యాయాధిపతులు ఏలుబడి చేస్తున్న దినముల యందు దేశమునికి ఏమొచ్చింది? కరువు. వాక్యము దొరకని కరువు వస్తుంది రాబోయే దినాల్లో. ప్రార్థన లేని కరువు వచ్చేస్తుంది. కరోనా టైంలో ఆలయాలు మూతపడతాయి అనుకున్నావా? మాట్లాడరే. కరువు రాలేదా? జాగ్రత్త. సమాధానానికి కరువు వచ్చేస్తుంది. ఐక్యతకు కరువు వస్తుంది. కరువు అంటే మీరు కేవలం ధనము అన్నమే అనుకోవద్దు. వాక్యం కొరకు ప్రియదేవుని పిల్లారా, దైవజనులు అన్నారు, బైబిల్ మిషన్ బిడ్డలు భోజనాలు లేకపోయినా వెళ్ళిపోతారు, కానీ వాక్యం లేకపోతే ఏడుస్తారన్నారు. దేవుడికి స్తోత్రం. ఏమి లేకపోతే? బైబిల్ మిషన్ యొక్క బిడ్డల జన్మ హక్కు కన్నీటి ప్రార్థన. జన్మ హక్కు ఏంటి? కడివిడి కన్నీరు కార్చో, కష్టం కన్నీటిలో కొట్టుకెళ్ళిపోతాయి. ప్రియదేవుని పిల్లారా, అందుకే చెప్తున్నా, ఆడు చేతులు ఇడి చేతులు పట్టుకోవద్దు. ఎవరినై ప్రియదేవుని పిల్లారా ఆనుకుని కూర్చోవద్దు. జరిగాడంటే జారిపోతాం. ఎక్కడి నుంచి పడిపోతాం కూడా తెలవదు. ఆనుకోవాల్సింది ఎవరి మీద? పూనుకోవాల్సింది ఎవరి పని? ఆయన పాడు చేసేటప్పుడు పూనుకుంటాడు గోడు, వీడు పాడైపోతాడు. ఏం చేస్తున్నారంటే ఆడెట్ట పెరుగుతున్నాడో చూద్దామని ఆలోచిస్తున్నానంటాడు వీడు. ఆడు ఆల్రెడీ పెరిగిపోతున్నాడు. నీకెందుకు ఆడి గురించి? టైం వేస్ట్ పనులు, యూజ్లెస్ ఫెలో. గనుక ప్రియదేవుని పిల్లలారు, ఇక్కడ కూడా చెప్పే వాక్యం ఏంటి అని అంటే, దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యములో రూతు బురదలో వికసించిన వల్లి పుష్పం. ఓ మాట చదివిస్తాను ప్రియదేవుని పిల్లలారా. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం. రండి, రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయం తీసారమ్మా. 21, 22 వచనాలు చదివి పెట్టండి. 21, 22 రాజుల మొదటి గ్రంథం. సారీ టు సే, 2వ గ్రంథం అన్నానా? రైట్. మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 21, 22. ఒక స్తంభము పేరు యాకీను, ఒక స్తంభము పేరు బోయాజు. చదివి పెట్టమ్మా. ఈ స్తంభములను పరిశుద్ధ మంటపములలో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమునకు యాకీనని అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయాజ్ అని పేరు పెట్టెను. ఈ స్తంభముల మీద తామర పుష్పం వంటి ఇదిగో ఈ మాట పట్టుకోండి. ఈ స్తంభముల మీద తామర పుష్పమును వంటి పని ఉండెను. లాగున స్తంభముల యొక్క పని సమాప్తమై దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, తామర పుష్పం యొక్క జన్మ ఎక్కడా? తామర పుష్పం యొక్క జీవితం ఎక్కడా? తామర పుష్పం ఎక్కడ పెరుగుతుంది? బురద ఎక్కువ ఎక్కడుంటే అక్కడ ఎక్కువగా వికసించి ప్రకాశించే పుష్పం ఏదైనా ఉంది అంటే అది తామర పుష్పమే. ప్రియదేవుని పిల్లలారా, సూర్యుడి మీద ఆధారపడి ప్రకాశించే పుష్పాలు భూమి మీద 2 ఉన్నాయి. ఒకటి తామర పుష్పం, రెండోది పొద్దు తిరుగుడు పువ్వు. ప్రియదేవుని పిల్లలారా, సూర్యుడు ప్రకాశిస్తే ప్రకాశిస్తాయి, సూర్యుడు అస్తమిస్తే అవి కూడా హస్తమిస్తాయి. నీతి సూర్యుడైన ప్రభువే. అందుకే నేను చెప్తున్నాను, మనము పాపములో పుట్టాం, పాపములో పెరిగాం, పాపములో జీవిస్తున్నాం. పాపలను పరిశుద్ధులుగా చేయడానికి ఆ పరమ బోయాజు దేవాలయం ముందు ఏం చెక్కాడట? 2 స్తంభాలు. ఒక స్తంభం పేరేంటి? బోయాజు. ఒక స్తంభం పేరు యాకీను. ఇప్పుడు మన సబ్జెక్ట్ బోయాజు కనుక ప్రియదేవుని పిల్లలారా, బోయాజు స్తంభము పైన పెట్టాడట దేన్ని? తామర పుష్పాన్ని. ప్రియదేవుని పిల్లలారా, మోయాబులో పుట్టిన తామర పుష్పం ఎవరు? ఇప్పుడు రూతమ్మ. రూతమ్మను తీసుకెళ్లి దేవుడు ఎక్కడ పెట్టాడు చెప్పాలా? బురదలో వికసించిన కలువ పువ్వు ఎవరో? ఆ బురద దాన్ని శాసించగలిగిందా? అందుకే చెప్తున్నా, దేవుడు లేని ప్రాంతంలో దేవుడు కావాలని నయోమితో నీతిగా నడిచొచ్చేసిన స్త్రీ ఎవరో చెప్పాలా? ఇప్పుడు రూతమ్మ మనందరికి ఆదర్శమా కాదా? మాట్లాడరే. అందుకే ప్రియదేవుని పిల్లలారా, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రభువైనటువంటి దేవదేవుడు బోయాజు భాగ్యవంతుడు, బలవంతుడు, ఆసామి, భూస్వామి, కష్టాలు కడదేర్చినవాడు, పనివారికి పనిచ్చినవాడు, కనికరించినవాడు. ప్రియదేవుని పిల్లలారా, ఇంత గొప్ప భాగ్యం అయినా బోయాజు స్తంభము కింద పెట్టాల తామరాకుని, ఆ తామర పుష్పాన్ని. బోయాజు స్తంభము పని ఎప్పుడు పూర్తయింది? తామర పుష్పం పెట్టబడ్డాక. దేవుడు పని భూమి మీద ఎప్పుడు పూర్తవుద్దంటే పాపులందరూ పరిశుద్ధులై పరలోకం చేరాక. దేవుడికి స్తోత్రం.
స్తంభము పని ఏంటి? నిలబడే పని, బరువు మోసే పని. ప్రదేభని పిల్లలు ఇప్పుడు దేవాలయంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఏం చూస్తారు? ఆ దేవాలయం ముందున్న స్తంభాన్ని చూస్తారు. ఆ స్తంభం మీద పెట్టబడిన తామర పుష్పాన్ని చూస్తారో చూడరా? అది ఎవరూ చూడనొల్లని పరిస్థితిలో ముసుగేసుకుని బెత్లెహేముకు వచ్చిన రూతమ్మను దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఇప్పుడు భాగ్యవంతుడైన బోయాజు పక్కన భార్యగా. 3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా దేవుని పిల్లల మనసులో పెట్టుకోండి. పరిగె పొలములో ఏరుకున్న చిన్నది దేవుని పిల్లల పనలెత్తుకునేటువంటి స్థాయికి వచ్చింది. పనలెత్తుకున్న ఈ చిన్నది ఆ పంట చేనుకి యజమానురాలయ్యింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, మరణాత. ఒకవేళ కంకి ఏరుకునే చిన్న బ్రతుకానిది అయితే పరమ బోయాజుని శ్రమను చూస్తున్నాడు, పరమ బోయాజుని నీతిని చూస్తున్నాడు. ఆ పరమ బోయాజు అయిన నా ప్రభు అయిన యేసుక్రీస్తే నీ కడివిడి కష్టాన్ని చూస్తున్నాడు. ఎక్కడైతే తృణీకరింపబడ్డావో అక్కడే తిరిగి మరలా తామర రేకులాగా నిన్ను చెక్కడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే మాట్లాడుతున్న మాట, ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే బోయాజు గురించి కొన్ని విషయాలు నేను ముందుంచే ప్రయత్నం చేస్తాను. దేవుని పిల్లలారా, మీ అందరికీ ఆ పాఠాలన్నీ తెలిసిన పాఠాలే మరొకసారి. అందుకే ఈమెవరు? ఈ రూతమ్మ ఎవరు? ఒకటి, ఈమె అన్యురాలు. రెండవది, ఈమె భేదరాలు. మూడవది, ఈమె ధన్యురాలు. నాలుగవది, ఈమె భాగ్యవంతురాలు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలారా, అన్యురాలు ధన్యురాలు ఎలాగయ్యింది? ఈ ధన్యురాలు భాగ్యవంతురాలు ఎలాగయ్యింది? ఒక రాత్రికి రాత్రి జరిగిపోయిన పని కాదు గది. మాట్లాడరే అది. దేవుని పిల్లారా, అబ్రహాం ఒక రాత్రికి రాత్రి రాజు అయిపోలేదుగా. చాలా దూరం ప్రయాణం. ఒక రాత్రికి రాత్రి దావీదు రాజు అయిపోలేదుగా. ఒక రాత్రికి రాత్రి దానియేలు న్యాయాధిపతి అయిపోలేదుగా. ఒక రాత్రికి రాత్రి యోసేపు అంబారీ మీద ఎక్కేసి ఐగుప్తి అంత ఊరేగలేదుగా. మాట్లాడవే అది. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, సొలొమోను దేవాలయానికి ఎదురుగా 2 స్తంభాలు ఉన్నాయి. దేవుని పిల్లలారా, బెత్లెహేములో బహు గొప్ప భూస్వామి. ఈయన కంటే ముందు భక్తి గలవారు ఎంతమంది ఉన్నా వాళ్ళ భక్తిని మెచ్చి దేవుని పిల్లలారా ఈ స్తంభానికి బోయాజు అని పేరు పెట్టారట. దేవుని ఆలోచన చూడండి. అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో, జయించు వారిని నా దేవుని సింహాసనము దగ్గర నేను ఒక స్తంభముగా నిలబెడతాను. ఏమి జయించాడు బోయాజు? కరువుని జయించాడు. ఆ బెత్లెహేములో దేవుని పిల్లారా అన్యాయాన్ని జయించాడు. మరి నీవు కూడా ఎన్ని నిందలున్నా, ఎన్ని అవమానాలున్నా, ఎంతనడు తృణీకరింపబడినా దేవుని పిల్లారా నువ్వు జయిస్తే నీ సంఘములో నిన్ను కూడా ఏం చేస్తాడు ఆయన? నీ సేవలో, నీ సంఘములో, నీ కుటుంబాల మధ్యలో నిన్నొక స్తంభముగా చేస్తాడు. చిన్న పాయింట్ చెప్తాను. స్తంభాన్ని ఎవడైనా పరుగెత్తుకెళ్ళి తలతో ఢీకొట్టాడు అనుకో, స్తంభం కదులుద్దా, ఆడి తల పగులుద్దా? చెప్పాలా? నిలబడితే అలా నిలబడాలి సంఘంలో విశ్వాసులు. ఆమేన్. చిన్న చిన్న గాలి తుఫానులకి, చిన్న చిన్న చెప్పుడు మాటలకు అటు ఇటు తిరిగిపోవద్దు. దేవుని పిల్లలారా జాగ్రత్త. సముద్రమునకు దేవుని పిల్లల నెమ్మది లేదు. భక్తిహీనుడు బ్రతుకుకు కానీ భవిష్యత్తుకు కానీ నెమ్మది ఉండదు. మీకు అర్థమైందా? భక్తిహీనుడు దేంతో పోల్చింది బైబిలు? సముద్రంతో పోల్చింది. దేవుని పిల్లలారా వాడికి మనశ్శాంతి ఉండదో, నెమ్మది ఉండదో. అందుకే ఇక్కడ కూడా దేవాది దేవుడు. రైట్. దేవుని పిల్లలారా త్వరగా కొన్ని మాటలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తారు ఈ రాత్రి కాలంలో. మరికొన్ని విషయాలు దేవుని పిల్లలారా దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి. ఇప్పుడు దేవుని పిల్లలారా నయోమి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పుకున్నాం. చెప్పండి అమ్మా. మోయాబుకి వెళ్ళిపోయింది. దేవుని పిల్లలు ఆశపడే వెళ్ళిందిగా, నిర్ణయించుకునే వెళ్ళిందిగా. కొడుకులు, భార్య, భర్త అందరూ కూడా కూడబలుక్కునే అమ్మేసుకుని వెళ్ళిపోయారా? ఒకవేళ ఎవరైనా ఉంటే ఇబ్బంది పడొద్దు, కానీ అభ్యంతరాలు ఉన్నాయనో, ఆటంకాలు ఉన్నాయనో, అవస్థలు పెడుతున్నారనో, కొన్ని నాకు సేవలో ఇబ్బందులు కలుగుతున్నాయనో బైబిల్ మిషన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు. దేవుడికి మహిమ కలుగునుగాక. మన సెంటర్ గుంటూరే. ఆమెను చెప్పు. దేవుని పిల్లలారా విడిచేది సంఘం, వెళ్ళేది రంగం, కలిగేది భంగం. విడిచేదేంటి?
సంఘం. వెళ్ళేదేంటి? రంగం. లోకం రంగస్థలం. చాలామంది రంగులు వేసుకున్న వాళ్ళు చూసి ఊసేసింది అది. మళ్ళాంటి జ్ఞానులను ఎంతోమందిని పిప్పి చేసేసింది అది. నీకేం కలుగుద్ది? వెళితే భంగమే. ప్రియమైన పిల్లరా, నయోమి ఇప్పుడు ఏం చేసింది? నా బిడ్డలు నా మాట వింటారు. అమ్మా, సామాన్య కుటుంబ నేపథ్యంలో చెప్తున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. ప్రియమైన పిల్లలారా, అందరూ నా మాట వింటారు. మోయాబులో నాకు చుట్టాలు ఉన్నారు. అన్ని విషయాలు చెప్పలేను, కానీ మోయాబులతో వియ్యమందవద్దు 10 తరాలను ఉందగా. ఉందా లేదా? లేవీకాండం చదువుకోండి. మోయాబులతో ఏమందకూడదు? ప్రియమైన పిల్లరా, మహలోను కిలియోను. మహలోను అంటే కృషించిపోవుట అని అర్థం. ప్రియమైన పిల్లరా, కిలియోను అంటే ప్రియమైన పిల్లలారా సిక్నెస్ అండ్ ఇల్నెస్, అనారోగ్యవంతుడు అని అర్థం. ఇలాంటి బిడ్డలిద్దరూ కూడా ఏమైపోయారు చెప్పాలా? భర్త చనిపోగానే శిరస్సు పోయింది, మొండిమే మిగిలింది, దేవుడు ఉగ్రత నా మీదకు వచ్చింది అని ఆ బెత్తం వాడగానే తెలుసుకుని నయోమి తిరిగి ఎక్కడికి రావాలి? బెత్లెహేముకి. కానీ 10 ఏళ్ళు అక్కడే ఉండిపోయింది. 10 ఏళ్ళు అక్కడే ఉండిపోతే ఈ 10 ఏళ్లలో మోయాబు స్త్రీలు అందమైన వారని ఎవరినిచ్చి వివాహం చేసింది చెప్పాలా? ఈ మాట చెప్తే మీలో కొంతమందికి అభ్యంతరమేమో. ఆత్మీయత లేకపోయినా భక్తి లేకపోయినా అయినోళ్ళు కదండి, ఉట్టుకట్టు కూరేగండి అని చెప్పాలనిపిస్తుంది, కానీ చెప్పకూడదు. మరి పబ్లిక్ మీటింగ్లో పాస్టర్ గారు వచ్చి అంత మాట అనేసాడు అంటారు. మరి మాట్లాడలేదు మీరు. అయినోడు కదండి, దగ్గరోడు కదండి, దగ్గర బంధువు కదండి, మరి అందుకేనండి అటు తిట్టు కలిపేసుకున్నామండి, ఇటు తట్టు వాళ్ళు చేసుకున్నామండి. నీకు నమస్కారం. అడిగి ఏమి లేదు, మాట్లాడలేదు మీరు. అడిగి భక్తి లేదు. ప్రియమైన పిల్లలారా, అది చాలా పాటలు పాడతాడు, కానీ ఆధ్యాత్మికమైన పాట ఒకటి రాదండి, ఒకటి అంట. మరి వాళ్ళకైతే రేపొద్దునైనా మార్చుకుంటాడని మళ్ళీ వీళ్ళే బైబిల్ కొత్తగా ప్రకటన గ్రంథం 26వ అధ్యాయం రాసేస్తారు. వీళ్ళే 22 చదివి చెప్పలేక సత్తనం. 26వ అధ్యాయం దాకా ఎవడు చేస్తాడు? అది కొంతమంది ప్రియమైన పిల్లారా 67వ పుస్తకం ఒకటి రాసి పెట్టుకుంటారు సొంతంగా. బైబిల్లో ఉన్నాయన్నీ 66. ఆడో పుస్తకం రాసి పెట్టుకుంటారు సపరేట్గా ఒకటి. ఆ బ్యాచ్లో ఉంది ఎవరు? ఈవిడ మన జేజమ్మండి, నయోమి మా అమ్మ. పోనీ అట్ట చెప్తే అర్థమవుద్దేమో. బోయాజ్ అంటే యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యం. రూతు అంటే సిద్ధపడే వధువు సంఘానికి సాదృశ్యం. నయోమి అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. మరి దేవుని వాక్యమే దేవుని పిల్లలారా మనల్ని నడిపించాలా వద్దా? మనల్ని విడిపించాలా వద్దా? మనల్ని బ్రతికించేదేది? మనల్ని నడిపించేదేది? మనల్ని జీవింపజేసేదేది చెప్పాలా? సరే, మంచిది దేవుని పిల్లలారా. అది ఒక వ్యాఖ్యానం. రెండో వ్యాఖ్యానం కూడా ఉంది, దాని జోలికి నేను ఇప్పుడు వెళ్ళను. ఇప్పుడు దేవుని పిల్లలారా, మోయాబుకి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా వినండి. మోయాబుకి వెళ్ళిపోతే మోయాబులో తినడానికి తిండుంది, కానీ తినే మనుషులు ఉన్నారా చెప్పాలి మీరు? తినడానికి తిండుంది, సమృద్ధిగా ఉంది మోయాబులో, లేదంటాక లేదు. కానీ తినే మనుషులే లేరు ఇంట్లో. ముండేలే మిగిలిన శిరసలు లేవు. ప్రియమైన పిల్లారా, రూతమ్మ భర్త లేడు, ఓర్పా భర్త లేడు. చెప్పండి, నయోమి భర్త శిరసే కదా. శిరస్సు లేని ముండేలు ఏం చేసుకుందాం? ప్రియమైన పిల్లలారా, అందుకనే మోయాబుకు వెళ్ళి మూడైపోయింది అన్నారు అయ్యగారు. మోయాబుకు వెళ్ళి ముద్దైపోయింది అన్నారు. మోయాబుకు వెళ్ళి ప్రియమైన పిల్లలారా మూడుబారిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. అందుకే జీవము కలిగిన దేవుని సంఘాన్ని విడిస్తే మోడులుగా మిగిలిపోతాం, ముద్దుబారిపోతాం. ప్రియమైన పిల్లలారా మోడైపోతాం. చిగురించవలసిన మన కుటుంబాలు, ప్రియమైన పిల్లలారా సంఘాలు, ప్రియమైన పిల్లలారా వ్యర్థముగా మిగల్చబడతాయన్న సంగతి మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు బోయాజు ప్రియమైన పిల్లలారా అందరూ ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ బోయాజు మాత్రం ఎక్కడున్నాడు? అక్కడే బ్రతికి బట్టగట్టి భాగ్యవంతుడు అయ్యాడు. అందుకే ప్రియమైన పిల్లలారా పంట పొలమంతా యెహోవా ప్రియమైన పిల్లల నామస్మరణతో మారుమోగింది. ఒక వాక్యాన్ని చదివి ప్రియమైన పిల్లలారా త్వరగా మీకు నేను చెప్తాను. 2వ అధ్యాయం రూతు గ్రంథం
2వ అధ్యాయము రూతు గ్రంథములో దేవుని పిల్లల 4వ వచనం చదివి పెట్టండి. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాకని చదువు. 7 కోయివారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లల మొట్టమొదటి మాట, సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను. దేవుడికే మహిమ కలుగును గాక. బోయాజు భాగ్యవంతుడేగా, భూస్వామేగా, కానీ బెత్లెహేము నుంచి వచ్చి పంట చేను కోసేవారితో ఏం చెప్తున్నాడు? యెహోవా మీకు తోడై ఉండును గాక. ఎవరిని పరిచయం చేస్తున్నాడు? పనోళ్ళకి చెప్పాలి మీరు. దేవుని పరిచయం చేస్తున్నాడు. దేవుని పిల్లలారా, దేవుని మాట ఎత్తి వారిని దీవిస్తుంటే వారు కూడా ఏమంటున్నాడు? ఆ పనివారు, ఆ కోసేవారు కూడా ఏమంటున్నారు? దేవుడు మిమ్మల్ని నిన్ను కూడా ఆశీర్వదించునుగాక అంటున్నారు. అమ్మ, ఇక్కడ కూర్చున్నా దేవుని పిల్లలారా, మీలో చాలామంది దేవుడు ఆశీర్వాదాన్ని పొందిన వారు ఉండుంటారు. దేవుని పిల్లలారా, కష్టాల్లో నష్టాల్లో కరువు తీరి ఈ రోజున ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చిన వారు ఉంటారు. సంఘంలో దేవుని పిల్లలారా, ప్రారంభ దశ గంజి నీళ్ళే తాగి ఉంటారు. ఇప్పుడు దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకొని వచ్చి ఉంటాడు. మీరు ఎంతమంది బోయాజు వలె నీ పక్క వారికి, నీ ఇంటి వారికి, నీ తోటి వారికి సువార్త సిగ్గుపడకుండా ప్రకటించేవారు ఉన్నారు? చెప్పండి. మాట్లాడలేదు మీరు. అసలు దేవుడు ఊసే ఎత్తరు కొందరు, దేవుడు మాట ఎత్తరు. దేవుని పిల్లలు, దేవుడు ఆశీర్వదించిన తర్వాత స్థలము ఏదైనా, ప్రాంతము ఏదైనా, పరిస్థితి ఏదైనా, గృహము ఏదైనా, ముందు నిలబడిన వాడు శాస్త్రి అయినా, జ్ఞాని అయినా, ఎటువంటి వాడైనా నీ దేవుడిని వాడికి పరిచయం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బోయాజు సువార్త విషయంలో సిగ్గుపడువాడు. అందుకే పౌలు అంటారు కదా, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. సువార్త ఏం ప్రకటిస్తానని కరువు కాలంలో మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఎవరు అంటే నయోమి. నష్టం తెచ్చుకుంది. కష్టములోనే ఉన్నాడు. పనివారితో అంటున్నాడు, కోసేవారితో, యెహోవా మీకు తోడై. అంత భాగ్యవంతుడు పొలం గట్టు మీదకి రావాలంటారా? ఇంత పనిచ్చిన వాడు రావాలంటారా? అక్కర్లా. కానీ దేవుని పిల్లలారా, దేవాది దేవుడు, అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త అంటే యేసు జననం గురించి మాట్లాడు, సువార్త గురించి మాట్లాడు, మరణం గురించి మాట్లాడు, పునరుద్ధానం గురించి మాట్లాడు, ఆరోహణం గురించి మాట్లాడు, రెండవ రాకడ గురించి మాట్లాడు. ఇదే సువార్త. దేవుని పిల్లలారా, పెంట కుప్పల మీద ఉన్న నిన్ను నన్ను ఈ స్థితికి, ఈ స్థాయికి తెచ్చింది ఎవరు? మరి ఆయన గురించి చెప్పడానికి సిగ్గేంటి? ఆయన గురించి చెప్పడానికి శ్రమ ఏంటి? ఆయన గురించి చెప్పడానికి సమయం లేదంటావేంటి? ఐ ఆమ్ బిజీ యు నో అంటావేంటి? ఆత్మ ప్రేరేపణ కలిగి సేవకుడమా, నీ ద్వారా దేవుడు పలానా చోట సాక్ష్యం ఇప్పించాలనుకుంటున్నాడని పిలిస్తే ఇప్పుడు నాకు కుదరదులంటే ఎప్పుడు కుదురుద్దు? మరి మాట్లాడలేదు. ఇంత పొలమున్న బెత్లెహేములో భాగ్యవంతుడైన బోయాజుకి ఆ పనివారికి సువార్త చెప్పాడా లేదా? అది మనం కూడా ఏం చెప్పాలి? బైబిల్ ఏమన్నా రుజువు ఉందా పాస్టర్ గారు అంటే ఒక వాక్యం చదివిస్తాం మీతో. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం చదవండి. త్వరగా చదవండి. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం. చదువు నాన్న. ఆ మనుషులు ఏమనిరి, వారు ఎక్కడి నుంచి వచ్చిరి అని అడుగగా, వారు బబులోను అనే దూరదేశము నుండి వచ్చారు. యెషయా ప్రవక్త అడుగుతున్నాడు రాజైన హిజ్కియాని, నీ ఇంటిలో వాళ్ళు ఏమేమి చూచారు? నా పదార్థాలలో ఏవి మరుగు చేయకుండా నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి, నా భాష, నా బోధ, నా బాధ. ఇప్పుడు అర్థమైంది మీకు? ఇంత భాగ్యవంతుడు పనివారికి ఎవరిని పరిచయం చేశాడు? ప్రభువుని, యెహోవాని పరిచయం చేశాడు. దేవుడు ఆయుష్కాలం ఇస్తే 15 సంవత్సరాల ఆయుష్కాలంతో బ్రతుకుతున్న రాజు అయిన హిజ్కియా, విగ్రహారాధనా దేశమై ఉన్న బబులోను నుండి కొంతమంది మనుషులు వస్తే క్యాన్సర్ వ్యాధిని క్యాన్సిల్ చేసి జీవితానికి ఆన్సర్ ఇచ్చింది జీసస్ అని చెప్పాల్సిన హిజ్కియా ఇంట్లో ఉన్న వస్తువులు పరిచయం చేస్తున్నాడట, పదార్థాలను చూపిస్తున్నాడట, స్థాయిని చూపిస్తున్నాడట.
స్థితిని చూపించుకుంటున్నాడు. ఆ మనుషులు వచ్చి నిన్నేం అడిగారు, నువ్వు వాళ్ళకి ఏం చెప్పావు, నువ్వేం చూపించావంటే మా ఇంట్లో ఉన్న సోఫా సెట్ ఖరీదు చెప్పా, మా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ చెప్పా, మా ఇంట్లో ఉన్న బిల్డింగ్ కాస్ట్ చెప్పా. కానీ దేవుడి గురించి మాత్రం ఒక్క మాట ఉన్నారా? అలాంటి వారు ఎక్కడ ఎవరైనా మాట్లాడలేదు మీరు. అన్యులు ఒకవేళ సువార్త కొరకు ఆశపడి అడిగితే క్రైస్తవులే చెప్పట్లే వాళ్ళ మాట్లాడలేదు మీరు. ఆ మాట తర్వాతలే కానీ అక్క ఈ షేర్ ఎక్కడ కొన్నా, శ్మశానంలో, నీకు అవసరమా? మా ఇద్దరు మా అందని బాగుంది అబ్బాయి, నాకు కూడా కొంటాను అంటున్నాడు. ఇద్దరు కలిసి బూడిద రాజు కూర్చోండి అక్కడ అని కడుపు రగిలిపోతూ ఉంటుంది ఒక్కోసారి. కానీ సమాజంలో అంటే ఊరుకోరని సంపుకు బతకటమే. మిమ్మల్ని అన్నట్టు కాదు, నేను అనుకున్నా. అది మీరందరూ మహాత్ములు, దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే పదార్థాలు చూపించాడట, బంగారం చూపించాడు, ఐశ్వర్యం చూపించాడు, కానీ దేవుడిని చూపించలా. దేవుడు ఇచ్చిన వాటిని 10 మందికి చూపడానికి ఆరాడపడడం కాదు, దేవుణ్ణే చూపించాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. అందరూ నాలో క్రీస్తును చూడాలి అన్నాడు. మార్కెట్లో ఉన్నటువంటి కుండ, ఆ కుండను తయారు చేసిన కుమ్మరివాడు ఎక్కడ చేశాడో, ఎంత చేశాడో, ఏ పొలాన మట్టో, ఎక్కడ దేవుని పిల్లల కష్టపడ్డాడో ఆ కుమ్మరాయన కనబడడు, కానీ కుమ్మరవాని పని మాత్రం చెప్పాలా. మరి నీ వీధిలో దేవుని పిల్లలారా, నీ సంఘంలో, నీ సమాజంలో, నీ బంధువులలో మారని వారి మధ్యలో ఆ కుండవు నువ్వే. ఈ భాగ్యాలన్నీ ఇచ్చింది ఎవరో? పరమందు నీకుండు పరమ భాగ్యంబులు నరకాయుతుడనైన నా కొరకు విడచితివి నీవే, నా ప్రియుడవు నీవే, నా ప్రియుడవు యేసు. దేవుని పిల్లారా, పరమందు నీకుండు పరమ భాగ్యాలు, నరకానికి వెళ్ళిపోవలసిన నరుణ్ణైనా నాకు ఇచ్చావా తండ్రి. అందరూ కరువు వచ్చి బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే బోయాజు అక్కడే ఉన్నాడు. అందరూ కరువు వచ్చిందని, అప్పులైపోయావని, చెరువు ఎండిపోయిందని, కాలం కలిసి రాలేదని నీ బంధువులే రాబంధువులై నీ ఇంటిని పట్టి పీడిస్తూ ఉంటే అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతే బోయాజు అంటున్నాడు, నేనున్నాను నీ కరువులో. అందరూ అన్నీ ఉంటే నేనున్నాను అంటారు, జీరో అయిపోతే మాత్రం నేనున్నాను అనేవాడు యేసు ప్రభు ఒక్కడే. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి అలాంటి ప్రభువుని ఘంటాపదంగా ప్రకటించొద్దు, చెప్పాలా. బోయాజు దేవుని పిల్లరా మొదటిది. అందుకనే బోయాజు స్టేటస్ చూసుకుంటే యెహోవా మీకు తోడై ఉంటాడు అని అంటాడా? ఆ మాట పలుకుతాడా? జీతం ఇచ్చే తీసుకునే వాళ్ళే, పనోళ్ళే వాళ్ళు, మీకు పని ఇవ్వడమే ఎక్కువ అని ఇంట్లో కూర్చోలా. వాళ్ళకి ప్రభువుని పరిచయం. నేనేమంటానో తెలుసా, కంసాల అయిన కొలిమిలో దేవుని పిల్లారు ఇనుప ముక్కను కాల్చిన తర్వాత కొడతాడు. కాకున్నంతసేపు ఎన్ని దెబ్బలు కొట్టినా ఈ టొంగమంటే ఆ టొంగుద్ది, కాక తగ్గితే కాల్చినోడికి ఎదురు తిరుగుద్ది. అవునా? సువార్త కూడా కష్టాలు అదును పదును చూసి చెప్పాలి. మీకు తెల్ల కాగితంలాగా పెట్టారు ముఖం, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాయేనండి. మీరు పుట్టింటికి వెళ్ళాలనుకున్నప్పుడు మీ ఆయన్ని ఫేస్ చూసి, సమయం చూసి, సందర్భం చూసి, ఏండే మరి మీ పిల్లోడు ఏదన్నా అడిగాడు అనుకో, ఉండరా టైం చూసి అడుగుతాగా నాన్న, నేను ఆ టైం ఈవిడికే తెలుసు. అది ఆడేమనుకుంటాడంటే, మా అమ్మే మంచిది, మా నాన్న చెడ్డోడు. కానీ కష్టం ఎవడదే? డబ్బులు ఎవడే? మరి దొబ్బులు మాకెందుకు? ఇంకో చిన్న లాజిక్ చెప్పమంటారా? వచ్చేసాడు అయ్యగారు. దేవుని పిల్లారా, చిన్న లాజిక్ లాంటి మ్యాజిక్ మాట ఏంటి చెప్పమంటారా? ఆడన్నీ బాగున్నప్పుడు నా కొడుకు అండి, ఆడు కొంచెం ఏదైనా మాట విన్నప్పుడు, రే మీ నాన్న రాకని చెప్తానుండు. వీళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, ఈవిడ చెప్పగానే ఎగేసుకుంటే బెల్ట్ తీసి కర్ర తీసి అండ్ అదే పనిగా 4 బాదులు బాధేస్తాడు. ఇప్పుడు శత్రువు ఎవరో? మరి మాట అన్నప్పుడు చెప్పలేదుగా. అది
మళ్ళీ అంటే కొట్టేసేసిన తర్వాత పిల్లల్ని పట్టుకున్నట్టు కొట్టేస్తామంటే ఏదో చెప్పానని ఇప్పుడు వెనపోస రాసేస్తాం. ఆడు మాకు ఏకుమేకైపోయి డాడీ అంటే బ్యాడ్ అని, మమ్మీ అంటే స్వీట్ అని, ఇక ఆడు నీ మీద ఎన్ని రాగాలు పాడతాడు, మా మీదేమో కూని రాగం వేస్తాడు. బుల్లెట్ కొనేది మేమే, దాంట్లో ఆయిల్ కొట్టించేది మేమే. మాట్లాడలేదు మీరు చెప్పాక ఇందాక 9 నెలల 10 రోజులకి నీ నొప్పి దిగిపోయింది, మాకు స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి మొదలేక ఆడికి పెన్ను పుస్తకం వీడి ఇంటికాడ ఉండడేక గాడిది శాకిరి అంటారు దాన్నే. అది దేవుడికే మహిమ కలుగును గాక. అందుకే దేవుని పిల్లలారా, ఆయన నామాన్ని జ్ఞాపకార్థంగా నిలిపిన ప్రతి చోటికి దేవుడు వస్తాడు. దేవుని పిల్లలు, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ పొలంలో దేవునికి ఏ మోత మోగాలి? స్తుతి మోత. ఎక్కడ చూసినా నీ ఇంటిలో దేవుని పిల్లలారా, నీ ఇంటిని గురించిన మాటలు కాదు, నీ ఒంటిని, నీ బంగారమును గురించి, నీ పేరు, కీర్తి, ఖ్యాతిని గురించి కాదు. బోయాజులాగా ఎవరిని గురించి మాట్లాడాలి? నువ్వు కూర్చున్నప్పుడును, లేచున్నప్పుడును, నడుచున్నప్పుడు, ఇంట దేవుని పిల్లల పండుకున్నప్పుడు నీ బిడ్డలకు నువ్వు చెప్పాల్సింది ఏంటి? దేవుని మాటలే చెప్పాలా? చెప్తున్నారా? ఆలోచించండి. ఒకటి దేవుని పిల్లలారు, అందుకే మందిరంలో నాన్ స్టాప్గా 4 గోడల మధ్యలో ప్రార్థన చేయడం కాదు, సమాజంలో 4 దిక్కుల మధ్యలో కూడా బోయాజులాగా, అది చేనైనా, గట్టైనా, ఊరైనా, ఊరి నడిబొడ్డైనా, దేవుని పిల్లలారా, అది గ్రామ సచివాలయమైనా, ఏ ప్రాంతమైనా దేవుని సంభాషణ ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. మార్గంలో నడిచి వెళ్ళిపోతున్న ఈ అమ్మాయి గ్రామస్తులు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత దేవుని పిల్లారా, నిజమే కదక్క, నీకెన్నింటిని ముక్కలో? నాకేంటో నీకేసినోడు నా ఏపికి రాలా. సాంబార్ బాగుంది కనుక దీంట్లో ఉప్పు సాల్లా. దేంటో అది మన సంభాషణ అదే, ఇంటికి వెళ్ళేదాకా ఏంటో. సరే, దేవుని పిల్లలారా, 2వ మాట, రూతు గ్రంథం 2వ అధ్యాయం 11, 12 వచనాలు చదివి పెట్టండి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమును వద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన ఆయనకు ఆమెకు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి సురక్షితంగా ఉంటావు, రెండవది సంపూర్ణమైన. దేవుడు దేవుని పిల్లర ఏది ఇచ్చినా అసంపూర్ణంగా ఇస్తాడా, సంపూర్ణంగా ఇస్తాడా? చెప్పాలా? దేవుడు సంపూర్ణుడు కనుక ఆయన ఇచ్చేది కూడా ఎలాగుంటుంది? రైట్. కనుక దేవుని పిల్లర, రెండవది బోయాజు దీనులను ఆదరించేవాడు. ఎవరిని? ఇప్పుడు రూతం ఎవరు? ఒక అన్యురాలు, ఒక దేవుని పిల్లర విధవరాలు, ఒక అభాగ్యురాలు, దేవుని పిల్లల దీనురాలు. ఈ దీనురాలని ఆయన మాట చేత, దేవుని పిల్లల పేదవారే కదా, కూలివారే కదా, దరిద్రులు కదా, కుంగిపోయారు కదా, నాకెందుకులే అని అనుకోలా. దేవుని పిల్లల రూతమని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఎవరి రెక్కల కిందకు వచ్చావంటున్నాడు? యెహోవా రెక్కల కిందకు వచ్చావు. యెహోవా మీకు తోడై ఉండును అనేమో పనివారికి సువార్త ప్రకటించాడు. ఈ అన్యురాలు అయ్యున్న, దీనురాలు అయ్యున్న రూతమ్మనేమో ఆదరిస్తున్నాడు. సువార్త చెప్పేవారికి సువార్త చెప్పండి. చలితో బయట వణుకుతున్నాడు అరుగు మీద ఒకడు. ఆడి దగ్గరికి వెళ్ళి, నాన్న కడుపు నిండా అన్నం తింటే చలి ఉండదు. ఒకడేమో, అయ్యా ఆకలి వేసి కడుపులో పోట్లు చేస్తున్నాయి బాబు అని బాధపడుతున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి దుప్పట తీసి కప్పుకో అంటే బాగుంటుందా? ఆ దుప్పటి ఈడికి ఇవ్వాలి, ఈ అన్నం ఆడికట్టాలి. మాట్లాడట్లేదు మీరు. ఎవరికి చెప్పే సువార్త ఎప్పుడు చెప్పాలో అప్పుడే అది. మాట్లాడట్లేదు. అది ఆడు మంచి చిరాకులు వస్తాడు ఇంటికి. ప్రార్థనకి వెళ్ళనా? ఏమోయ్ ఏంటి బాగున్నావా? ఇవాళ ఆఫీస్ అయిపోయింది, త్వరగా ఇంటికి వచ్చేసి అందుకే ఉపాస ప్రార్థన అంట. ఆ రోజే నువ్వు ఆడికి వస్తుందో చూడక ఉపాస ప్రార్థన. మరి పొద్దున్నే అడవలేదే ఏడుపు, అక్కడక్కడ తిరిగి వచ్చేవాడిగా కాసేపు.
మాట్లాడలేదు మీరు. అసందర్భంగా చెప్తారు. మా భాషలో చెప్పాలంటే, మా జిల్లా భాషలో పచ్చికమ్మ నారయ్యేదట్టు కొడతాడు. కొంతమంది ఇప్పుడు దేవుని పిల్లారు అడిగి కొట్టాలనే ఉద్దేశం ఉండదు పాపం. కొంతమంది అడిగి కొట్టించుకుంటారు. ఏంటి అడచవుతున్నా కొడతావా, ఏంటి అడచవుతా కొడతావేంటి, పాండు కూడా తెలిపోతాడు. ఏం జరిగింది అంటే ఏమి లేదు, చిన్న శబ్దం వచ్చింది అంతే. అది బోల్టు కొంచెం లూజ్ అయ్యింది, టైట్ చేసి వెళ్ళిపోయాడు. అది మరి మీకు కోపం వస్తే మేమేం చేయాలంటే, మీరు వంటగదిలో పొడుతారుగా సట్లన్నిటికి సొట్లం, అవన్నీ మా మీద చూపించాల్సిన కోపాలే. గనుక ప్రియదేవుని పిల్లలు మమ్మల్ని పొడవలేక దాన్ని పొడి చేస్తుంటారు అక్కడ గట్టుకేసి. అందుకే ఇక్కడ కూడా 11:12 భయము గుప్పెట్లో బతుకుతున్న రూతుమ్మను ప్రియదేవుని పిల్లల బలపరుస్తున్నాడు. యెహోవా రెక్కల కిందకు వచ్చావు, సురక్షితంగా ఉంటావు, సంపూర్ణమైన బహుమతి దేవుడు నీకు. నీతిగా బ్రతికిన ప్రియదేవుని పిల్లలారా, ఈ రూతుమ్మను దేవుడు ఏం చేశాడు తెలుసా? సంపూర్ణమైన బహుమతితో దేవుడు ఆశీర్వాదాన్ని. గనుక ప్రియదేవుని పిల్లారా, దీనత్వములోనైనా, కరువులోనైనా, బాధల వేదనలోనైనా నీతిని తప్పొద్దు. పరిగేరుకుందా నమ్మకంగా. పనుల దగ్గరికి వచ్చిందా, పనుల దగ్గర కూడా మాట్లాడలేదు మీరు. నీతి తప్పిందా, తప్పలా. అందుకే ప్రియదేవుని పిల్లలారా, కొంతమంది అయ్యా కడివిడి కన్నీళ్లు కార్చి దేవుడిని నేనేమడిగాను, కాస్త అన్నం పెట్టమనే అడిగాను, ఆ 5 ఏళ్ళు నోట్లోకి వెళితే చాలని అడిగాను, ప్రార్థన పవిత్రంగా చేస్తున్నాను కానీ ఎందుకో దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదని ఏడ్చేవారు కూడా ఉన్నారా లేరా? కష్టపడుతున్నాను కానీ శ్రమల పాలైపోతున్నాను, అయ్యా వడ్డీలకే సరిపోతుంది సొమ్మంతా అని ఏడుస్తున్నావా? అయితే పరమ బోయాజు అయి ఉన్న భాగ్యవంతుడు దేవుని కళ్ళమ్మ దగ్గరకు రా. కళ్ళములో దేవుని పిల్లర కూర్చున్న నా బోయాజే, ఆయన పాదాల దగ్గర కూర్చున్న వారి మీద ఆయన కళ్ళు పెట్టి చూస్తాడు. ఆయన కళ్ళు ఎవరి మీద పడతాయో వారి జీవితాలు మారిపోతాయి, వారి భవిష్యత్తులే మారిపోతాయి. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయములో కాళ్ళ దగ్గరికి వెళ్ళి కళ్ళములో కూర్చోలేదా? కూర్చోగానే ప్రియదేవుని పిల్లలు సూర్యోదయమైనప్పుడు లేచి, అమ్మా రూతో నా కుమారి అని పిలుస్తున్నాడు. ప్రియదేవుని పిల్లలారా, అందుకే ఉపవాసాలు చేసే తల్లులు లేకపోలేదు. సంఘం కొరకు, సంఘక్షేమం కొరకు, ఆత్మీయమైన బిడ్డలు చెదిరిపోకూడదని, దీనులుగా దేవుని యొక్క సాధనాలుగా బ్రతకాలని, మీ బిడ్డలకు మంచి ఉన్నతమైన భవిష్యత్తును ఇవ్వాలని ప్రియదేవుని పిల్లారా రూతులాగా అనేక మంది ప్రార్థన చేసే తల్లులు కూడా సంఘంలో ఉన్నారు. ప్రియదేవుని పిల్లారా, అందుకే చెప్తున్నా, వేషధారుల వలె ఉండవద్దు. ఏదో ఒక రోజున వెర్రివాడి అయిపోతావు. పైకి భక్తి గల వారి వలె నటిస్తున్నావేమో జాగ్రత్త. అందుకే ఇక్కడ దీనులను ఆదరిస్తూ ఉన్నాడు. ఎవరినమ్మా? పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు. అందుకే ఈమె అన్యురాలు, బేదరాలైనప్పటికీ ఒక్కొక్క శ్రమలో దేవుడు నిన్ను కూడా ఎందుకు ఆదరించాడు అనేటువంటి మాటలు మాట్లాడితే, ఆదరణ పొందిన నీవు అనేక మందిని ఆదరించాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆశీర్వదింపబడిన నీవు అనేక మందికి ఆశీర్వాద కారణంగా, అందుకు దేవుడు నీ జీవితాన్ని ప్రియదేవుని పిల్లారా ప్రార్థన స్వార్థంతో చేయకూడదు. ఒకటి, సువార్త విషయంలో సిగ్గుపడొద్దు ప్రియదేవుని పిల్లలారా. రెండవది, దీనులను ఆదరించండి. చూడండి, ఒక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదివి పెట్టండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మగనట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. దేవుడికే మహిమ కలుగును గాక. దేవుడు ఏ శ్రమలో నిన్ను ఆదరించాడో అలాగే సంఘములోకి వచ్చే అనేక మందిని నువ్వు కూడా ఏం చేయాలా చెప్పండి? ఆదరణ మాటలు ఏం చేయాలి చెప్పాలా వద్దా? కొంతమంది ఏం చేస్తారంటే, ఎంత ఉందేంటి అప్పు? అదేనమ్మా 5 లక్షలు ఉంది. అయిపోయినట్టే నువ్వు. వాళ్ళు 10 రోజులు చచ్చిపోయేవాళ్ళు 2 రోజులు చంపేస్తారు వీళ్ళు. నిరాశపరిచేస్తారు. ఓ చిన్న మాట చెప్తాను. ప్రవక్త దగ్గరికి అప్పులోడొచ్చి మా బిడ్డలను ఎత్తుకెళ్ళిపోతున్నాడు, నీ దాసుడిగా పనిచేశాడు అని రాజుల 2వ గ్రంథంలో ఓ స్త్రీ వచ్చింది. ప్రియదేవుని పిల్లల ప్రవక్త ఏం చెప్పాడు? సర్లేమ్మా, నీ అప్పులో సగం నేను కట్టేస్తాను, రేపు ఆదివారం నాడు వచ్చేసి సంఘానికి కూడా చెప్తారు. కొంతమంది ఏమన్నా
మాట్లాడలేదు మీరు. ఇస్తారేమో అది కూడా అడుగుతాను, లేకపోతే మీ ఆయన ఎక్కడ అప్పు చేశాడో ఆయన కొంచెం పిలిపించు, నేను అతనితో మాట్లాడతాను, నేను షూరిటీ ఉంటానులే తల్లి అన్నాడా? అలా ఈవిడ అప్పు తీర్చమని వస్తే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఊళ్ళోకి వెళ్ళు, కొండలు తెచ్చుకో, కరువు ఉంది కదా, ఉందా లేదా? దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, అప్పు చేయుట అప్పు తీర్చకపోవుట హాని. అప్పు దొరుకుతుంది కదా అని ఇప్పుడు దేవుని పిల్లలు కూడా తెగ చేసేస్తాడు. అది వీడు భక్తిపరుడే, ప్రవక్త దగ్గర పనిచేసే దాసుడే, భయం లేని భక్తుడు వీడు. ఏ భయం లేదు వీడికి? అప్పు భయం లేదు, దేవుడు భయం లేదు. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి ఎప్పుడు తెలుసు. అందుకని దేవుని పిల్లలు కొంచెం ఆశలు నిగ్రహించుకొని మాట్లాడలేదు మీరు. కొంతమంది ఏం చేస్తారు అని అంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. వెళ్ళే దారిలో ప్రమాదం జరిగిందని 120 మీద వెళ్ళేవాడు 60 మీద వెళ్తున్నాడు అనుకో. దేవుని పిల్లలారా, దారి ఏమన్నా మార్చాడా? దారి అదేనా? మాట్లాడలా, దారి అదే, కానీ స్పీడ్ తగ్గించాడు అంతే. నేనేమంటానంటే అసలు దారే యూటర్న్ తీసుకోవాలన్నా నేను. అసలు దారే, కొంతమంది ఏం వాదన చేస్తారంటే, నేను 120 స్పీడ్లో వెళ్ళేవాడిని, ఇప్పుడు తగ్గానండి కొంచెం. ఇంతవరకు 3 పెట్లు కాల్చేవాడిని, ఇప్పుడు పెట్టే కాలుతున్నా. ఏదైనా కాలుతున్నావు కదా నాయన. అది మీ ఆయనట ఓ తాగేస్తాంటే నువ్వేం అడగవేంటి అన్నాడమ్మ. ఆయన తెచ్చుకునేదే కోటరమ్మ, దాంట్లో నేనేం అడగనంటుంది కూతురు మా ఇద్దరు శాంతాన్ని. తెచ్చుకునేదే కోటర్ అంట. మ్యాటర్ అది. పాస్టర్ గారికి అవి కూడా తెలుసా అంటే, మరి తెలుసుగా, మీ గురించి అన్ని విధములుగా మారుతుమి. అది అన్నీ నేర్చుకుని ఉండాలి మేము. మరి కథ రాకపోతే ఈ దొంకరంటే ఎట్టా? కథ వచ్చానే కదా ఇక్కడ దాకా పిలిచింది. మాట్లాడలేదు. మీ వ్యధ ఏంటి? ముగింపు రావట్లేదు ఏంటనా? 2 అయినాయి, ఇంకా 6 ఉన్నాయి. అమ్మా, అందుకే ఈటింగా మీటింగ్ అన్నాడు ఎవడు రైడు. కనుక దేవుని పిల్లలారా, నాన్న పెద్దలు తండ్రి సమానులు చాలామంది ఉన్నారు. ఏదైనా ఒకవేళ అభ్యంతర కారణంగా ఉంటే దేవుని పిల్లల పక్కనే ఏదో కొంచెం మూత తీసినట్టున్నారు, వాసన వస్తుంది, అటు వెళ్ళి వచ్చేయండి. కనుక ఇక్కడ కూడా దేవుని పిల్లలారా, అన్ని రకాలుగా దేవుడు ఏం చేస్తున్నాడు? నెలల తరబడి ఏడ్చావు, రోజుల తరబడి ఏడ్చావు, సంవత్సరాల తరబడి ఏడ్చావు, కడుపు కట్టుకొని ఉపవాసం చేశావు, అది దోమతెర లాంటి దుప్పటే కప్పుకున్నావు. దేవుని పిల్లలారా, గంజి నీళ్ళే త్రాగి బతికావు, మంచం మీద పడుకున్నానన్న మాటే కానీ దేవుని పిల్లల కన్నీళ్ళు ఆగలేదు. నవ్వుతూ బ్రతికేవాడు వెనకాల చాలా విషాదాలు ఉన్నాయి. దేవుని పిల్లలారా, పైకి సమాజంలో నవ్వుతూ 10 మందిలో పలకరించిన ఎప్పుడు ఏడుపు ముఖం అంటారేమోనని, ఏమ్మా బాగున్నావంటే అంతా బాగానే ఉంది అని చెప్తున్నావు, కానీ నీ లోపల విషాదం అలాగే ఉంది. అందుకే దీనులను ఆదరించేవాడు, అనాథులను దీవించేవాడు, దీన హృదయ నాదములను విని వీను లొగ్గేవాడు. దేవుని పిల్లారా, బురదలో పుట్టి బురదలో పెరిగి తల్లివేరు అక్కడే ఉన్న ఈ తామర పుష్పాన్ని తీసుకెళ్లి బోయజు స్తంభం మీద నిలబెట్టినవాడు దేవుడు. ఎవరో ప్రేమించినా ప్రేమించకపోయినా నా ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. అందుకే ఎందుకమ్మా ఇంత దీవెన రూతమ్మకిచ్చాడు అంటే, ఒక చిన్న వచనం చదివి పెట్టండి. మాకు కూడా ఇచ్చేస్తాడు అయ్యగారు, ఇచ్చేస్తాడు. ఇదిగో ఇది చదివాక షరతులు వర్తిస్తాయి. మాట్లాడలేదు మీరు. మరి అది రండి, మీ బంగారం మా దగ్గర పెట్టండి, లోను పట్టుకెళ్ళండి. మంచి తరుణం మించినా దొరకదు. ఈ నెల 30 వరకే. మాట్లాడలేదు అది. కానీ అక్కడికి వెళ్ళాక షరతులు ఉంటాయా? సంతకాలు ఉంటాయి. మొత్తం రాన్ చేసుకుని అప్పుడు ఇస్తాడాడు. అట్లాగే ఒక షరతు ఉంది అక్కడ, ఒక చిన్నపాటి షరతు. చూడండి దేవుని పిల్లారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆ షరతు ఏంటో ఒకసారి మనం చదువుదాం. 11వ వచనం చదివి పెట్టమ్మా. ఒక్క నిమిషం తల్లి. దేవుని ఒక్క నిమిషం. అక్కడ ఉన్న షరతు ఏంటంటే 9వ వచనం. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము,
నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఆ. నీకు దాహమగునప్పుడు కొండ ఎద్దకు పోయి పనివారు చేదన నీళ్లు త్రాగమని చెప్పెను. 10 చదువమ్మా. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఆ. ఏమి తెలిసి పరదేశనైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగును అని చెప్పగా, ఆ. బోయాజు నీ పెనిమిటి అది ఆ మాట. బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలియబడెను. చాలు. ఉన్నారా ఎలాంటి కోడళ్ళు వాళ్ళ? మా ఇంటి గురించి నీకు ఎందుకయ్యా? నీది నువ్వు చెప్పుకెళ్ళు అన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది. ఇలాంటి అత్తలు ఉన్నారా? ఇలాంటి కోడల్ని ఈ రోజుల్లో చూడగలమంటారా క్రైస్తవ కుటుంబాల్లో? లోకంలో కాదు నేను అడిగేది, మాట్లాడలేదు. అత్త వస్తుంటే అత్త కొట్టుకొచ్చేస్తుంది అత్త అని కోళ్ళే కనపడుతుంది, కోళ్ళేమో కొడవల్లాగా మారిపోతుంది. నీ పెనిమిటి చనిపోయిన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు మాట్లాడలా. ఆ పేజీ తిప్పితే సమూయేలు 1 గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో దేవుని పిల్లలారా, సమూయేలు చేసినదంతా ఏలీకి చేశాడా యెహోవాకి చేశాడా? మాట్లాడలేదు మీరు అమ్మా. 3వ అధ్యాయం 1వ వచనం చదివి పెట్టమ్మా. బాలుడైన సమూయేలు ఒక్క నిమిషం ఆగండి. ఏలీకా చేసేది యెహోవాకా? ఎందుకవుద్ది? వాళ్ళమ్మ దేవాలయంలో వదిలిపెట్టి వెళ్ళిపోతే బకెట్ నీళ్ళు పెట్టింది పాస్టర్ గారికా లేకపోతే యెహోవాకా? బట్టలు ఉతికింది ఎవరికి? నీళ్ళు తోడు పెట్టింది ఎవరికి? కాళ్ళు ఒత్తి ఇప్పుడు దేవుని పేరు తలకు నూనె ఎట్టింది ఎవరికి? మంచం వేసి దుప్పటేసి పాస్టర్ గారు పడుకో అని చెప్పింది ఎవరికి? కానీ ఇది ఎవరి లెక్కలోకి తీసుకున్నాడు దేవుడు? ఆయనకి చేసినట్టే. దేవుడికి మహిమ కలుగును గాక. సంఘానికి నువ్వేం చేసినా, సేవకుడికి నువ్వేం చేసినా, సభకు నువ్వేం చేసినా, దేవుని పిల్లల క్రైస్తవ సమాజమునకు నువ్వేం చేసినా అది దేవుడికి చేసినట్టే. ఆయన లెక్కలోకి వెళ్ళిపోద్ది. నువ్వు మనిషికి చేసినట్టు ఫీల్ అవ్వద్దు. దేవుని పిల్లలారా, ఆ పాస్టర్ గారికి చేసి పెడుతున్నాం, మేము తెగ చేసేస్తున్నాం. ఎవరికి చేస్తున్నావు చెప్పాలా? పరిచర్య చేసిన సమూయేలు ప్రవక్త అయ్యాడని చెప్పాక అయ్యాడా? మరి పరిచర్య చేస్తే మనం కూడా ఫలితం పొందుతాంగా. మీ అత్తకు నువ్వు చేసినదంతా నాకు తెలిసింది గనుక దేవుని పిల్లలారా, ఈ దీనురాలని ధన్యురాలనుగా చేశాడు దేవాది దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. గనుక దేవుని పిల్లలారా, 3వ రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ఈ ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల ఎద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచి. చాలు. దేవుని పిల్లలారా, 3వదిగా యవనస్తులకు ఏం చెప్పాడట? ఆమెను ముట్టకూడదని చెప్పాడు. దేవుని పిల్లలారా, పాళెమును పవిత్రపరుచుట అనండి. పాళెమును ఏం చేయుట? అది దేవుని పిల్లలారా, అంటే చాలామంది దేవుని పిల్లలు ఈమె బేదరాలు కదా, విధవరాలు కదా, యవనస్తురాలు కదా అని ఒకవేళ చిన్న చూపు చూస్తారేమో. బోయాజు ఏం చెప్తున్నాడు? మన పొలములోనికి వచ్చి పనిచేసే ఈ చిన్నదానిని ఎవరు కూడా ముట్టకూడదు, అల్లరి వాళ్ళు ఉండకూడదు. పాళెమును శుద్ధి చేయుట. ఏం చేయుట? బోయాజు దేని శుద్ధి అడుగుతున్నాడు? శరీర శుద్ధి అడగటల్లా. పాళెం ఎలా ఉండాలట? శుద్ధిగా ఉండాలి. దేవుని పిల్లలారా, పురుషుని అండలేనిదిగా, దేవుని పిల్లలారా శిరస్సు లేనిదిగా, ముసుగు వేసుకున్నది కదా, బేదరాలు కదా, పరాయి దేశస్తురాలు కదా. ఒకవేళ ఈ పొలములో ఎవరైనా ఏదైనా మాట్లాడతారేమో. ద్వితీయోపదేశకాండ 23:4 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనములో పాళెములో ఒకవేళ అపవిత్రత ఉంటే 23:14 చదివి పెట్టండి అమ్మా. మీకు పాళెములో అపవిత్రత ఉంటే ఏం జరుగుతుందో చెప్తాను, చిన్న మాట చదవండి. నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుండును. అదిగో పాళెములో ఏం చేస్తున్నాడు ఆయన? నీ స్థలములో, నీ ఇంటి ఆవరణములో, నీ ఇంటిలో, నీ సంఘములో ఆయన ఏం చేస్తున్నాడు? సంచారం. ఎందుకు చేస్తున్నాడు? ఒకటి నిన్ను విడిపించడానికి, రెండవది శత్రువులను నీ చేతికి. ఎవరు నీ శత్రువు? రుణమా,
ఎవరు నీ శత్రువు? అనారోగ్యమా? ఎవరు నీ శత్రువు? లోకమా? ఎవరు నీ శత్రువు? పేదరికమా? ఎవరు నీ శత్రువు? ఆ శత్రువుని నీకు అప్పగించాలి అని అంటే నీ పాళెము శుద్ధిగా ఉండాలి. ప్రియమైన పిల్లలారా, పాళెము శుద్ధిగా లేకపోతే ఏం జరుగుద్దో కింద ఏముంటుందో చదువు పెట్టండమ్మా. పాలెములో సంచరించును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి, ఒకవేళ నీలో ఏదైనా అపవిత్రమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది, దేవునికి నచ్చనిది, దేవుడు మెచ్చనిది ఏదైనా ఒకవేళ ఉంటే నిన్ను విడివకుండినట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఇద్దామని వచ్చాడో అది ఇవ్వకుండా వెళ్ళిపోతాడట. దేవుడికి మహిమ కలుగును గాక. ఇద్దామని వచ్చాడు ఆయన, ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. ఎందుకని? నీలో అసహ్యమైనది, నీలో అపవిత్రమైనది కనబడుతుంది ఆయనకి. అందుకే జాగ్రత్త. ప్రదేభని పిల్లలారా, యవన బిడ్డలు, నీ సంఘములో ఆత్మరూపిగా దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి నీతో సంచారం చేస్తున్నాడు. నీ అసహ్యమైన పనులు ఎవరికి తెలుసు? నీ అబద్ధపు జీవితం ఎవరికి తెలుసు? నీ అంతరంగపు యొక్క లోపాలు ఎవరికి తెలుసు? చెప్పాలా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని వచ్చే సమయానికి ఒకవేళ నీ పాలెం శుద్ధిగా లేకపోతే ఏదైతే చేద్దామనుకున్నాడో అది చేయకుండా ఆయన తిరిగి ఎంతకాలం శత్రువు చేతులు అణగదొక్కబడతావు? ఎంతకాలం దేవుని పిల్లల శత్రువు చేతిలో చిక్కి ఉంటావు? పాళెమును శుద్ధి చేసుకోవాలి. నీ పాళెములో ఎవరు తిరుగుతున్నారు ఇప్పుడు? బోయాజు లాంటి భాగ్యవంతుడు, పరమ పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్మోహమాటి అయిన ప్రభువు. అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు. 9వ వచనం 2వ అధ్యాయంలో ఒకసారి మరలా చదవండి అమ్మా. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నారు. యవన బిడ్డలు, ప్రియదేవుని పిల్లల జాగ్రత్త. స్త్రీ దగ్గర జాగ్రత్త, సిరి దగ్గర జాగ్రత్త. ప్రియదేవుని పిల్లల వ్యామోహముల దగ్గర జాగ్రత్త. ప్రియదేవుని పిల్లలారా, ఆ పండు తినకూడదు, ఆ పండు ముట్టకూడదు అని చెప్పాడే లేదా? ప్రియదేవుని పిల్లలారా, అది విషయం. తింటే ఏం జరిగిందో, ముడితే ఏం జరిగిందో ఇక నేను చెప్పక్కర్లా. ఇప్పుడు యవనస్తులకి ఏం చెప్తున్నాడు? బతిమాలుతున్నాడు అని ఉందా? బోయాజు ఏం చేశాడట? ఆజ్ఞ. ఏంటిది అది? పాపము చెయ్యొద్దు అనేది ఆజ్ఞ. పాస్టర్ గారు, కొంచెం మీరు నెమ్మదిగా మెత్తగా పిల్లలకి అట్ట కఠినంగా చెబితే ఎలాగింటారండి? కొంచెం చూసి చూడనట్టు పోవాలి. మాట్లాడలేదు. భారీ వాహనములు ఈ వంతెన మీద వెళ్ళరాదు, వంతెన బలహీనముగా ఉన్నది. చదివేవా లేదా? మాట్లాడలేదు మీరు. అయితే నా వాహనం వెళ్ళినప్పుడే కూలుద్దా ఏంటి అని వెళ్ళావు, కూలింది, పడ్డావు. నాలాంటి ఎవడో వచ్చి, నాన్న బోర్డు అంతంత పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు కదా నాన్న, సైన్ బోర్డు పక్కన ఉంది కదా, చదివావా? చదివాను సార్. మరి చదివి కూడా ఎందుకు వెళ్ళావరా? నాది కోల్దని. పిచ్చి కుక్క సైర విహారం, పక్క వీధిలో 3 కండ్ల పీక్కెళ్ళిపోయింది అని అక్కడ గోల పెడుతున్నారు. నేను ఈ ఈదోడినే, నన్ను కరవదు అని వెళ్తే మాట్లాడలేదు మీరు. అర్థం ఏంటి? ఆ కుక్కగా ఏ ఈదోడు అని తెలుసా? మాట్లాడవే. అది ఏంటిది? అది ఆల్రెడీ తాటికాయ దక్షిణాలు వేసారుగా అక్కడ. ఆల్రెడీ 24 ఇంజక్షన్ల బొడ్డు చుట్టూ ఒకటి చేర్చుకుంటున్నాడుగా. మరి నీకేమొచ్చిందిరా? మళ్ళీ ఆ దారిలో వెళ్తావేటి? సంఘంలో ఒకటిని దెబ్బ కొట్టాడంటే మిగతా వాళ్ళందరూ జాగ్రత్త పడమని. దేవుడి స్తోత్రం. వాళ్ళ ఇల్లు కాలిందండి, మా ఇల్లు కాలదాం అంటావా? ఎక్కడో ఈది చివర ఇల్లు తగలాడుతుంటే ఇక్కడ తడిపేసుకుంటాడు ఒకడు. రే 4 బకెట్లు పోయిండ్రా పైన, ఆ గాలి ఇటు వస్తుందేమో. అది సంఘంలో ఒకడి మీద గాలి వెళ్ళిందిరా అంటే ఆ గాలి మన మీద కూడా అననయ సప్యరాన్ని లేపేసి చూపించాడు. సంఘం సెటరేట్ అయిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెనంట కూడా బద్ధకం ఉంది మనకి. స్తోత్రం. మంచిది. నాతో అనండి, యేసు రక్తమే జయం, ఏట మాసమే బలం. నేను అనమన్నా నవమల్లా అది ఇక వెళ్తా ఇక అది అనుకుంటే వెళ్ళిపోండి. ఇక అది గనుక ప్రియదేవుని పిల్లలారా, ఇక్కడ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనందరము కూడా కొన్ని వాక్యాలు చదివించవచ్చు. కానీ ఇప్పుడు ప్రియదేవుని పిల్లలారా ఇంకో మాట చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. 4:22.
దేవుని మందసము పట్టబడిపోయినందున ఆ, ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. దేవుని పిల్లలు, దేవుని మందసము పట్టబడినందున ఇశ్రాయేలీలోంచి ఏం వెళ్ళిపోయింది? ప్రభావం వెళ్ళిపోయింది. మందసం ఉందా లేదా? ఉంది. ఎత్తుకుని మోసారా మోయలేదా? మోసారు. అరిశారా లేదా? కేకలేసారా లేదా? కానీ పాళెం శుద్ధిగా లేదు. అందుకే పాళెము శుద్ధిగా లేకపోయినందున దేవుని పిల్లలారా, మందసం ఉంటే గెలిచేస్తాం అనుకున్నారు, మందసం ఉంటే జయిస్తాం అనుకున్నారు. మందసం ఉంది, మందసాన్ని మోసేవాళ్ళు ఉన్నారు, కానీ వారికి ఏమి రాలేదు జయము. కారణం ఏంటంటే పరిశుద్ధత లేకుండా ఎంత ప్రార్థన చేసినా దేవుడు దాన్ని వినడు. పాళెము శుద్ధిగా లేకుండా నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా, దావీదు పాపము చేసి 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, అయినా బిడ్డ బతకలా. మీకు అర్థమైందా? ఉపవాసం చేస్తున్నట్టు ఎవరికి తెలుసు? ప్రజలకు తెలుసు. కానీ చేసిన పాపం ఎవరికి తెలుసు? దావీదుకి తెలుసు. నీ పాళెం శుద్ధిగా ఉందో లేదో నీకు తెలుసు. పైకేదో అయ్యగారు కష్టాలు, అయ్యగారు కరువులు, అయ్యగారు రుణాలు, అయ్యగారు రణాలు, అయ్యగారు అది ఇది అయ్యంగారి బేకరీలాగా చెప్పొద్దు. అదే విషయం. నీ పాళెం శుద్ధిగా ఉందో లేదో నీకు తెలుసు కదా. మాట్లాడలేదు. అది ఈ అరుపులేంటి, ఈ కేకలేంటి ఎప్పుడూ లేదు ఇశ్రాయేలీల్లో అని అంటే దేవుని పిల్లల మందసాన్ని పెట్టుకుని అరుస్తున్నారు. మందసం ఉంది కానీ ప్రభావం, అది ఆలయాలు ఉన్నాయి కానీ దేవుని పిల్లలారా అంతరంగ ఆలయం బాగాల. ఆలయంలో పాలరాయి ఉంది కానీ పాల వంటి మనసు ఒక్కడికి లేదు. మాట్లాడలేదు మీరు. దేవుని పిల్లలారా, రాతి గోడల దేవాలయాలు శృంగారిస్తున్నాం కానీ దేవుని పిల్లలారా దేవాలయం ఎదుట అడుక్కునేవాడు మాత్రం అట్టాగే ఉన్నాడు. ఇది చాలా విషాదకరమైన విషయం. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, నీ ఇల్లు, నీ కుటుంబం, నీ యవనస్తులు అందరూ కూడా ఎలా ఉండాలి చెప్పాలా? శుద్ధిగా ఉండాలి. లేకపోతే దేవుడు ఇవ్వాలి అని వచ్చిన ఆశీర్వాదాన్ని ఏం చేస్తాడట? ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 20 వచనం చదువుకోండి. దేవుని పిల్లలారా, సామెతల గ్రంథం 19:17 చదువుకోండి. బోయాజు ఉపకార బుద్ధి గలవాడు, దయాగుణము కలిగినవాడు. ఏం కలిగినవాడు? సంఘములో ఒకరికొకరు దయాగుణం కలిగి ఉండండి, ఉపకార బుద్ధి కలిగి ఉండండి. దేవుడికే మహిమ కలుగును గాక. కనుక దేవుని పిల్లలారా, పేదలైన వారికి, అలాగే రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము నుంచి మీరు చదువుకుంటే దేవుని పిల్లలారా, రూతు వెళ్ళి రాత్రి వేళ ఎవరి కాళ్ళ దగ్గర కూర్చుంది? బోయాజు కాళ్ళ దగ్గర. 2వ అధ్యాయములో ఈ మాట జాగ్రత్తగా వినండి. ఒకవేళ సైడ్ హెడ్డింగ్ మీరు పెట్టుకోవాలంటే మీకు కావాలి అంటే శోధన జయించినవాడు అని పెట్టుకోండి. ఏం జయించినోడు? శోధన జయించినవాడు బోయాజు. 2వ అధ్యాయములో రూతుకి ఏం చెప్పాడో, యవ్వనస్తులను ముట్టకూడదు అని చెప్పాడా? చెప్పలేదా? చదివాం మనం. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఆ శోధన ఎవరి కాళ్ళ దగ్గర వచ్చి కూర్చుంది చెప్పాలా? ఆదివారం నాడు పాస్టర్ గారు ఈ వాక్యం చెబుతాడో, ఈ వాక్య ప్రకారం మనం నడవాలి అని నువ్వు ఇంటి దగ్గరికి నడుచుకుంటే లోపు ఆ శోధన ఇంటికాడ కూర్చుంటుంది. మీకు అర్థమైందని నేను చెప్పిన మాట. మరి జయిస్తావా జయించవా? ఇద్దరు జయించారండి. ఒకటి బోయాజు, రెండోది యోసేపు. ఎదురుగుండా స్త్రీ ఉన్న ముట్టకుండా ధర్మాన్ని జరిగించినోళ్ళు. దేవుడికి మహిమ కలుగును గాక. మంచిది దేవుని పిల్లరా. చిట్ట చివరిది ఇక మరలా నేను చెప్పలేను కనుక 6వది మీ అందరికీ పనికొస్తుంది కనుక 4వ అధ్యాయంలో దేవుని పిల్లర రూతు గ్రంథానికి ఒక పేరు ఉంది, మంచి పేరు. ఏ పేరంటే ధర్మాల గ్రంథం. ఏ గ్రంథం? ధర్మాల గ్రంథం. అంటే 4వ అధ్యాయం చదువుకోండి. దేవుని పిల్లలారా, 4వ అధ్యాయం అంతా చదువుకుంటే బోయాజు బంధు ధర్మం చేశాడు, రూతు కోడల ధర్మం నిర్వర్తించింది, నయోమి అత్త ధర్మం నిర్వర్తించింది, దేవుడు ధర్మం నిర్వర్తించాడు. ఎవరి ధర్మం వాళ్ళు చేశారు. దేవుని పిల్లల ధర్మాన్ని రక్షించారు, ధర్మం వాడిని రక్షించింది. దేవుడికి మహిమ కలుగును గాక. అది కొడుగ్గా నీ ధర్మం నువ్వు చెయ్యి, కోడలుగా నీ ధర్మం నువ్వు చెయ్యి. చెప్పండి. కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అమ్మగా నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, అత్తగా నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. అంతే. చూచుచున్న దేవుడు దేవుని పిల్లల కార్యం చేస్తాడు. సేవకుడిగా సంఘానికి నేను ఏ ధర్మం నిర్వర్తించాలో దేవుని నచ్చినోడు ఉంటాడు, నచ్చనోడు ఉంటాడు. దేవుని పిల్లలు ఎవడైనా కానీ అప్పగింపబడు ముందు రాత్రి కూడా కాళ్ళు గడగలేదా ఇస్కరియోతు యూదాకి? ధర్మమా కాదా? గురుధర్మం చేశాడా లేదా? అది కనుక దేవుని పిల్లలారా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. 4వ అధ్యాయం 12వ వచనం, 4వ అధ్యాయం 15వ వచనం. దేవుని పిల్లలారా,
ధర్మమును నెరవేర్చిన కుటుంబం. మనం కూడా మన సంఘములో మన ధర్మాలు ఏం చేయాలి చెప్పాలా? కానుక అవసరతలో వెత్తడం నీ ధర్మం. నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుడి చేత దీవించబడిన తరువాత దేవుని పిల్లారా, ఇంత ఓపెన్గా చెప్తున్నానని దయచేసి మీరు ఏమనుకోవద్దు, కానీ నువ్వు వెళుతున్న సంఘములో దేవుని పిల్లారా దశమ భాగం ఇవ్వడం నీ ధర్మం. దేవుడికి మహిమ కలుగును గాక. దరిద్రం పోవాలంటే దశమ భాగం తీయాలన్నారు అయ్యగారు. దరిద్రం పోవాలంటే దశ మష ఉద్ది, మసి గష ఉద్ది, దశెత్తుకుంటామని చెప్పారు. దేవుడికి మహిమ కలుగును గాక. మా గురువు గారు, నా ఆత్మీయ తండ్రి గారు దేవుని పిల్లలారా ఒక ఇంటికి ప్రార్థనకు పంపించాడు. ప్రార్థనకు పంపిస్తే ఆ ప్రార్థనకి వెళ్ళిన తర్వాత, నాన్న ప్రార్థన చేసి వచ్చారా అన్నాడు. ప్రార్థన చేసి వాళ్ళు సిఎస్ఐ, భర్త ఏమో సిఎస్ఐ, భార్య ఏమో బైబిల్ మిషన్. పంపిస్తే వెళ్ళిన తర్వాత దేవుని ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అయ్యా అబ్బాయి వెళ్ళిపోతున్నాడు, కొంచెం కానుక పెట్టాలిగా అందావిడ. దాంట్లో ఉండే చూడు అన్నాడు. అందులోకి యవన కాలంలో దేవుని పిల్లర మంచి కొత్తగా ఉన్నానేమో, ఇంచుమించు దేవుని పిల్లరా 1.5-2 గంటలు మోకాళ్ళ మీద ఉండి అదే పనిగా కుటుంబం. మరి దాని తీరు దాని పద్ధతి మనకు తెలదు కదా. కొత్తకింత పాత ఒక రోత ఒలకపోయి చేసుకొని తెగ మాట్లాడి ప్రార్థన చేసేసి అంత అయిపోయింది. కానుక పెట్టే సమయానికి దాంట్లో ఉండి తీసుకురాను కానీ ఎర్ర కాగితం తీసేచ్చాడు 20 రూపాయలు. చల్లారిపోయింది నా పేణం. మరి ఎంత అనుకున్నా దేవుని పిల్ల ప్రార్థన చేసినంతసేపు దేవుడు ఆత్మ ఉంటుంది. ఆమేన్ అన్న తర్వాత మరి నాది ఏంటి అది. దేవుని పిల్లారా ఎర్రకాయ అయిపోయింది. సోదరుడు ఆయన అయ్యా ఆవిడ 20 రూపాయలు కాగితం తీసుకుని ప్రార్థన చేయి అంటుంది. మనమేమో జూనియరు, మా ఆత్మీయ తండ్రి ఏమో సీనియరు. ప్రార్థన చేయాలి. ఈ ఎర్రకాయని చూసిన దాని మీద నాకు ఎర్రెత్తిపోయి ఏం చేయాలి తెలుస్తలేక ఊరి పూరు గుడిసెలోకి వెళ్తే ఆయమ్మ మంచిగా అన్నం పెట్టింది. ఈవిడేంటిరా బిఎస్ఎన్ఎల్ ఆంధ్ర రాష్ట్రానికి యూనియన్ సెక్రటరీ, మళ్ళీ ఆయన చాలా పేదోడు. ఎంత లేదు 82,000 జీతం నెలకాయ. సరే అయిపోయిన తర్వాత దేవుని పిల్లారా, అయ్యా నువ్వు ప్రార్థన చేయి, అంకుల్ అట్టగా మాట్లాడతాడులే అంటే కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినా సరే 20 రూపాయలు కనపడుతుంది నాకు. పెట్రోల్ రేటు పెరిగినా, కూరగాయల రేటు పెరిగినా, చెప్పండి దేని రేటు పెరిగినా ఆదివారం నాడు 10 రూపాయలకి అయితే ప్రతిష్ఠించామంతే. ఇక మనం ప్రార్థన అంటే 10 రూపాయలకి అయితేమేగా, ఇంకా రెండో మాటలేదేగా. అది ఎక్కువ తక్కువ మాట బాగేగా. ఒకవేళ పిల్లోడు నాన్న 10 ముట్టుకోబాగదాన్ని 50 పట్టుకెళ్ళు. ఏంటి నాన్న 10 అడిగాక నేను, అది ఆదివారం రా. అది అదే 10 రూపాయలకి అయితే ఎక్కడన్నా సిటీలో కానీ దేవుని పిల్లలు ఎక్కడన్నా తీసాడు అనుకో, నా పరువు అంతా తీసేసావురా. 10 రూపాయలు బయటెట్టా. అడిగి 10 రూపాయలు బాగా బయటికి వెళ్ళినప్పుడు 100 ఎంతో జేబులో పెట్టో మన స్టేటస్ పోతుంది. మరి ఆలయంలో అన్నీ గళ్ళు మంటమేగా, దెయ్యాల మూత. బాగా భార్యని ప్రేమించిన భర్త అన్నాడంట, 10 తులాల పట్టాలు చేపిస్తానే, నువ్వు పట్టాలు పెట్టుకుని గళ్ళు మంట తిరుగుతుంటే నా గుండె జల్లు మంటది అన్నాడంట. మా కట్టాకంటది నువ్వు కానుక డబ్బా దగ్గరికి వస్తే. ఓపెన్ స్టేట్మెంటు. మరి మా అల్లుళ్ళు ఏం చేస్తున్నారు, నన్ను సిలివేస్తున్నారా నాన్న? ఏ చేయండి రా, ఏ చేయండి. ఇక తప్పులేదు దేవుని పిల్లలు. అది మామూలు సిలివేటగా ఉన్నారా మీరు. కనుక ప్రభు ఇచ్చిన మహాకృప. ఇంతకప్పుడు దేవుని పిల్లారా సమయం అయిపోయింది. సుభాకరావు గారు ఫేస్బుక్లు మారిపోతున్నాయి కనుక అందుకే ఆయన ఎంక సూతలా. నేను అయిపోయిన తర్వాత ఆమెనన్నానండి, కానుకెట్టేసింది ఈవిడ. బైబిల్ తెరవయ్యాను, ఇదిగో దండ ఉన్నాయి చూడు, వచ్చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత రావడమే ఏ వాక్యం చెప్పావు నాన్న అని అడగాలగా గురువు గారు. కానుకేదిరా అన్నాడు. ఇప్పుడు వాక్యం చెప్పింది కదా మా మేడం గారు, వాళ్ళ నానే మా ఆత్మీయ తండ్రి, ఆయన మేనమామలే, బావ, మేనమామ, మామ, మళ్ళీ గురువు, మొత్తం మా అమ్మ పోతా 5 సెంట్లు ఆయనకి ఇస్తే 5 సెంట్లతో పాటు ఈవిని కూడా ఇచ్చాడు నాకు. మళ్ళీ అది కూడా నాకే ఇచ్చి మళ్ళీ తగలాటం. కనుక దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి నా మీద మరి ప్రేమో అనుమానమో తెలవదు, కానీ నా వెనకాల తిరుగుద్ది. సరే ఏదేమైనా ప్రభు ఇచ్చిన మహాకృప. నాకు 2 పిల్లలండి, వాళ్ళు కూడా వచ్చారు, ఒక భార్య. అది సంఘాలు ఉంటాకుండేలే నాన్న, ఇది ఆన్ రికార్డ్ పెట్టుకోండి, ఇప్పుడు పని చేద్దాం మనకి. సరే ఇంటికి వచ్చిన తర్వాత కానుకేదన్నాడు. కోపం మీద మండిపోయి ఉండగా నేను
ఇక బైబిల్లో ఉండే తీసుకో అన్న. పిచ్చోడా ఇడి అన్నాడు. నేను అనుకున్నాను ఇంత సీనియర్ రెవరెండీనా 20 రూపాయల కాగితం కూడా వదలట్లేదు. తీరా చూస్తే మీరు నమ్మరో, ఆ 20 రూపాయల కాగితాలు ప్రార్థన చేయమన్న కదా ఈవిడ. ఈ ప్రార్థన చేయడం కళ్ళు మూసుకున్న టైంలో ఆవిడ దాంట్లో 1000 రూపాయలకి అయితే మడతెట్టేసింది. పాప మా విశ్వాసికి తెలుసు కానికట్ట పెట్టాలో నాకు తెలదు. ఆయనేమో అవిశ్వాసి, ఈవిడేమో విశ్వాసి. ఈ 20 రూపాయలకి అయితే పైనెట్టి దీంట్లో 1000 రూపాయలకి అయితే లోపలెట్టేసి మడతెట్టి బైబిల్ ఎట్టింది. ఈయన వెళ్తాడు మరి తెలుసు కదా ఈయనకి, మనకు తెలదుగా. అందుకే ఇప్పుడు కోడిగుడ్డు ఇచ్చిన, సొరకాయ ఇచ్చిన, బీరకాయ ఇచ్చిన, మసిగుడ్డు ఇచ్చిన వద్దనుకుంటే పట్టుకెళ్ళిపోతాను నేను. ఎందుకనంటే సేవకుడు ఇది నేను పట్టుకెళ్ళలేను నాకు వద్దు అంటే వారం అంతా అదే వేసేడతారు మనకి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది సేవలో. ఇక అదే దొరుకుద్ది. ఒక వారం సొరకాయ ఇస్తానంటే వద్దని ఒక అమ్మని, ఒక ఇంటికి వెళ్తే ఏట మాసం వేసి పెట్టి అమ్మ పాలేసి సొరకాయ ఉండి తింటావా అంటుంది. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే దప్పడం పెట్టానయ్యా బెల్లం వేసింది. ఓరి నాయన ఈ సొరకాయ నా చుట్టే తిరుగుతుందని ఆ రోజు నుంచి సమర్పణ చేసుకున్న దేవుడి దగ్గర ఏది ఇచ్చినా వద్దనుకుంటా పట్టుకెళ్ళిపోతాను ప్రభు అని. దేవుడి కృప. చివరికి మాట చెప్తాను, ఈ 1000 రూపాయలకి అది తీసుకుని జేబులో పెట్టుకుని ప్రదేశం పిల్లారా చూసావా, అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి విశ్వాసులు కానుకలు పెట్టినప్పుడు. అవిశ్వాసం చూపు చూడకూడదు అన్నాడు. నేనేమో వంటగదిలో మా అక్కుంటే వెళ్ళా, రేయ్ మా ఇద్దరు మధ్యన కైలాట పెట్ట బకెళ్ళు అక్క నేను ప్రార్థన చేయించాలి అక్క. మరి నువ్వు తీసుకోవచ్చు కదరా, చూసుకోవచ్చుగా. పెద్ద కోపంతో వచ్చి ఆయన చేతులు పెట్టావు బైబిల్ ఇప్పుడు ఇస్తాడా? ఆ పిల్లోడికి ఇచ్చే అన్నాను అనుకో, ఏంటో మీ తమ్ముడిని వెనకాలేసుకొస్తున్నాం అంటాడు. నా కాపురంలో చిచ్చట్టు బకెళ్ళి అవతల కాదు 20 ఇచ్చి అంటాడు ఆయన. నాన్న దీంట్లో జాగ్రత్తగా దశంభాగం తీయన్నాడు. 20 ఇచ్చి 20లో దశంభాగమా అని మనసులో తిట్టుకున్నాను. సార్ ఈ బైబిల్ పట్టుకు చదువుతున్నాగా, మా అమ్మ పోతా నీ చేతులు పెట్టిందిరా నువ్వు చంపేస్తావు నన్ను. 20లో దశంభాగమా ఏంట్రా అట చూసా తీవా అన్నాడు. మరి అదే అది కూడా తీసే జేబులు పెట్టేసుకున్నాడు. నాకు మా గురువు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ రోజు ప్రార్థన చేసి, నాన్న చాలా పేదరికం నుంచి వచ్చావు, చాలా బాధల నుంచి వచ్చావు, చాలా వేదల నుంచి వచ్చావు, మీరు విసుక్కోను అని అంటే ఒక చిన్న మాట నేను చెప్తాను. ఉద్యమయ్య గారు వచ్చారు అని మీరు అంటున్న మాటలను బట్టి నన్నంతగా మీరు గౌరవించకూడదని, నన్నంతగా మీరు ప్రేమించకూడదని ప్రేమతో మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నా స్టార్టింగ్ సేవ ప్రదీపని పిల్లారా అన్నం లేక ప్రదీపని పిల్లారా స్నేహితులు గుమ్మాలు పట్టుకుని తిరిగానండి. సినిమా హాల్లో టిక్కెట్లు చించా, కక్కూసు దొడ్డులు కడిగా. ప్రదీపని పిల్లారా సినిమా హాల్ ఓనర్ గారి యొక్క కాళ్ళు పిసికి ప్రదీపని పిల్లారాడు ఏ బొమ్మ ఆడమంటే ప్రొజెక్టర్లో ఆ బొమ్మ ఆడా. కడుపు కాలి ఏం చేయాలో తెలియక డిగ్రీ చేసి స్టేట్ వాలీబాల్కు సెలెక్ట్ అయిన నేను ప్రదీపని పిల్లారా అన్నం లేక ఇంటింటికి తిరిగి సమోసాలు అమ్ముకున్నా. అది నా పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నుంచి వచ్చిన నన్ను ప్రదీపని పిల్లారా దేవాది దేవుడు ఏం చేశాడో చెప్పమంటారా? మా గురువు గారు అన్నమాట, అర్ధరాత్రి అయిపోయినా సరే, ఏ రాత్రి? అర్ధరాత్రి అయిపోయినా సరే నీకు ఎవరికైనా కానుక పెడితే దానిలో దశమ భాగం తీసే పడుకో. మంచం మీద పండుకున్నాక ఆ రాత్రి ప్రభు నీ ప్రాణం అడిగితే ఆ రోజు రాత్రి దశమ భాగం తీయకపోతే పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభు లెక్క అడుగుతాడు, నిన్ను బాకీ పడిపోతావని చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అది ఈ రోజు వరకు దశమ భాగం తీయకుండా పడుకోను నేను. ప్రదీపని పిల్లలారా దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయన ధనము విషయంలో ఎప్పుడు దరిద్రపు ఆలోచన కలిగి ఉండొద్దు అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ స్థాయిలో నేను నిలబడ్డాను. మీరు కూడా నిలబడాలని, బోయాజు పక్కన రూతం ఉన్నట్టుగా మీరు కూడా పరమ తండ్రి పక్కన ఉండాలని, మీ బిడ్డలు మంచి ఉన్నతమైన స్థాయికి ఉద్యోగాలకు వెళ్ళాలని, నీ యొక్క పరిశ్రమలు కానీ నీ యొక్క వ్యాపార రంగాలు కానీ అభివృద్ధి పొందాలని, వీటన్నిటికి మించి ఆత్మీయ జీవితంలో సంఘములో ఒక స్తంభముగా నువ్వు బోయాజు వలె నిలబడాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు మన వినికిడిలో భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధుడైన తండ్రి, బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించుమని ఈ రాత్రి వేళ ప్రభువాన్ని అల్పదాసుడైన నన్ను కూడా మీరు నిలబెట్టి వాడుకున్న విధానం కొరకు వందనములు. అయోగ్యుడును అశక్తుడును వినవచ్చిన విశ్వాసులందరికీ సమృద్ధి అయిన ఆత్మీయ మహిమ జీవన వృద్ధిని మీరు అనుగ్రహించుమని, ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలైన వారిని బలపరచుమని
యేసునామమున ప్రార్థించుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని నాకు అనుగ్రహించిన త్రిత్వ దేవునికి నా హృదయపూర్వకమైన వందన మరణాత తెలియచేస్తూ, మరి అలాగునే బైబిల్ మిషన్ను ఈ భూలోకమునకు అందుకొని మనందరికి అందించిన దైవజనులు దేవదాసయ్య గారికి కూడా